హలో అజయ్ గారు, హలో. వెల్కమ్ టు ద డైరెక్టర్స్ చైర్. సో న్యూ సిరీస్ అండి ఇది. ఓకే. అట్లా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రాఫ్ట్ ఆఫ్ డైరెక్టింగ్, కంప్లీట్లీ అబౌట్ డైరెక్షన్. సో డైరెక్టర్ వేరే క్రాఫ్ట్స్ నుంచి అవుట్పుట్ ఎలా తీసుకుంటాడో, జనరల్గా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది. ఓకే. RX 100 సంబంధించి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ట్యాగ్ లైన్, అండ్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అని. ఎందుకు నచ్చిందంటే ఇన్క్రెడిబుల్ అన్న పదం చాలామందికి తెలియదు. అంటే అన్బిలీవబుల్ అని, నమ్మశక్యం కాని ఒక లవ్ స్టోరీ అని తెలియదు. డైరెక్ట్గా మీరు అన్బిలీవబుల్ లవ్ స్టోరీ అని కూడా పెట్టచ్చు, కానీ తెలివిగా ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ అని పెట్టారు. చాలామంది దాని గురించి కన్యూ లేదండి, యాక్చువల్లీ ఇది ఇన్క్రెడిబుల్ అనేది నాకు బాగా గుర్తైన ట్యాగ్ లైన్. ఏం పెడదాం అని అనుకున్నప్పుడు నేను ఇన్క్రెడిబుల్ ఇండియా అనేది ఒకటి సమ్ యాడ్ చూశాను. జస్ట్ ఇన్క్రెడిబుల్ అంటే ఏంటంటే నాకు కరెక్ట్ మీనింగ్ తెలియదు. సో నేను వెంటనే ఫ్రెండ్ని అడిగి ఒకసారి కరెక్ట్ నాకు మీనింగ్ తెలియాలి, ఇన్క్రెడిబుల్ అంటే ఏంటి అంటే తన అద్భుతం లేదంటే మహా అద్భుతం అని చెప్పి తను చెప్పాడు. సో నా దానికి పర్ఫెక్ట్ సూట్ అనుకున్నాను. ఓకే ఓకే ఇది మహా అద్భుతమైన ప్రేమ కదా ఇది. ఓకే అద్భుతం అనేది అంటే దేవదాస్ కూడా మహా అద్భుతమైన ప్రేమ కదా, లైలా మజ్నూద్ కూడా మహా అద్భుతమైన ప్రేమ కదా. సో నేను పర్టికులర్గా ఈ RX 100 స్టోరీ అనుకున్నప్పుడు సో నాది కూడా వాళ్ళ ప్రేమలాగే చాలా మహా అద్భుతమైన ప్రేమ కదా అని చెప్పి నాకు అనిపించింది. అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీరు సినిమా చూశారు కాబట్టి డెఫినెట్లీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తనది చాలా అద్భుతమైన ప్రేమ అతనిది అమ్మాయి మీద. సో అమ్మాయి అంటే ఫ్రాడ్ అయి ఉండొచ్చు. సో ఆ హీరో క్యారెక్టరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్క్రెడిబుల్ అనేది కరెక్ట్ సూట్ అవుతుంది అనుకున్నాను నేను. అందుకే అన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అని చెప్పి పెట్టాను. ఇప్పుడు మొత్తానికి సినిమాలో హైలైట్ ఏంటంటే అమ్మాయి క్యారెక్టరైజేషన్. ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీలో రాలేదు ఇప్పుడు అంత బోల్డ్గా వెళ్ళటం అనేది. సో మీకు ఫస్ట్ ఈ స్టోరీ లైన్ ఐడియా వచ్చినప్పుడు మీకు ఐడియా వచ్చింది అమ్మాయి క్యారెక్టరైజేషనా, లేదా హౌ డిడ్ ఇట్ స్టార్ట్ అసలు? ఇది చాలా పెద్ద స్టోరీ అండి. ఇది స్టోరీ ఐడియా రావాలి అంటే అమ్మాయి క్యారెక్టరేషన్ కదా. యాక్చువల్లీ అటువంటి అమ్మాయి నాకు తగిలింది కాబట్టే నేను ఈ స్టోరీ అసలు తీద్దామని అనుకున్నాను. సో నేను 100% క్రెడిట్ అంతా అమ్మాయికి ఇవ్వాలి. హిందూ క్యారెక్టర్కి అయితే అవనివ్వండి, లేకపోతే అమ్మాయిని ఆయన ఒరిజినల్గా నాకు ఎదురైన అమ్మాయి కానివ్వండి, క్రెడిట్ అంటే తనకే ఇవ్వాలి. ఎందుకంటే తను అలా మోసం చేసింది కాబట్టి నేను ఇలా ఆలోచించి సినిమా చేయగలిగాను. మెయిన్ అయితే అసలు అమ్మాయి క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అయిందని పుట్టడం రాసుకోవడం కూడా. సో ఎంటైర్ RX 100 స్టోరీని ఒక లైన్లో చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ. అదే కదా ట్యాగ్ లైన్. అసలు మామూలుగా స్టోరీ వైజ్గా మామూలుగా ఒక కథా వస్తువుగా తీసుకుంటే అంటే నన్ను ఇలా అడిగేవారు చాలామంది, ఏ టైప్ స్టోరీ అని చెప్పి అడిగేవారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పేవాడిని, హైలీ ఎమోషనల్ డార్క్ లవ్ స్టోరీ అని చెప్పేవాడిని. అంటే డార్క్ అని నేను అలా తీయగలిగాను లేదో నాకు తెలియదు, కానీ సో నేను చెప్పేవాడిని అలా బయట జనాలకి ముందైతే చాలా ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ అని చెప్పేవాడిని నేను. ఇప్పుడు నాకు ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది కదా జనరల్గా. ఇప్పుడు RX 100 అనే టైటిల్ రాకముందు ఒక సీక్వెన్స్ ఉంటుంది. మీరు స్కై నుంచి ఇలా దింపి స్లోగా షార్ట్ బస్సుని ఫాలో అయ్యి అందులో ఒక వ్యక్తి వస్తాడు, గూన్. వాడిని ఫాలో అవుతూ వాడు తలుపేసుకుంటాడు. అక్కడ ఎండ్ అవుతుంది. స్లోగా మళ్ళీ కెమెరా అప్ ఇన్ టు ద స్కై, అక్కడ టైటిల్ పడుతుంది. ఇందులో యాక్చువల్గా RX 100 సంబంధించి ఏమీ రివీల్ చేయలేదు, కానీ అక్కడ టైటిల్ పడుతుంది. సో యువర్ థాట్ ప్రాసెస్ ఏంటి? ఏం లేదండి, ఇది యాక్చువల్లీ నేను సినిమా స్టార్టింగ్ అనేది నేను చాలా సినిమాలు చూస్తుంటే ఫస్ట్ ఎక్కడెక్కడి నుంచో సరదాకి స్టార్ట్ చేసి కొన్ని క్యారెక్టర్లు సరదాగా స్టార్ట్ చేయడం, ముందు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, దాని తర్వాత స్టోరీలోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. నేను ఏంటంటే నేను ఫస్ట్ సీన్లోనే ఫస్ట్ షార్ట్కే నేను స్టోరీలోకి ఎంటర్ అయిపోవాలనుకున్నాను. నేను అక్కడి నుంచి ఐడియా నుంచి వచ్చిన షార్ట్ ఇది. మీరు చూస్తే కరణ్ అనే అతను నల్లి అనే క్యారెక్టరు ఊళ్ళోకి దిగి నెమ్మదిగా వెళ్ళి ఒక ఇంట్లోకి అటు ఇటు చూసుకుంటూ నైట్లో ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఓకేనా, తలుపు వేసుకున్నాడు అంటే అతను ఎందుకు దిగింది చూపించాను అంటే
అతను వెళ్ళిపోవడానికి కారణం ఉంది. సినిమా రన్నింగ్ చూస్తూ ఉంటే అసలు హీరో దేనికోసం ఎదురు చూస్తున్నాడు అనేది మనం ముందు ముందు స్టోరీ లోపలికి వెళ్ళే కొలది చెబుతున్న కొలది ఏదో జరుగుతుందని చెప్పే ప్రాసెస్ అని మొత్తం కూడా. ఎప్పుడైతే నల్లి అనే క్యారెక్టరు వచ్చాడో 3 years తర్వాత వచ్చినట్లు లెక్క అది. అది ఏంటంటే స్టార్టింగ్ తెలియపోవచ్చు కానీ సినిమా రన్నింగ్ వెళ్ళే కొలది చాలా ఆన్సర్లకి ప్రశ్నలు ఉంటాయి. అంటే ప్రతి సీన్కి ఇంకో సీన్ లింక్ ఉంటుంది. మీరు అన్నప్పుడు ఈ సీన్ పర్టికులర్ స్టార్టింగ్ సీన్కి ఎక్కడో ఇంటర్వెల్ ముందు సెకండ్ హాఫ్ మిడ్లో నల్లి ఎప్పుడైతే హీరోని కొట్టి మిల్లులో పెట్టి వారం రోజులు కొట్టి దాని తర్వాత ఊరోజులు వెళ్ళిపోతాడు దానికి కూడా సంబంధం అవుతుంది. సో నేను మెయిన్ మీరు అడిగిన దానికి చెప్పాల్సింది ఏంటంటే మెయిన్ ఫస్ట్ సీన్ నుంచి నేను ఫస్ట్ షాట్ నుంచి కూడా స్టోరీలోకి వెళ్ళిపోవాలి అని నేను అనుకున్నాను. నేను అందుకోసమే నేను ఆ సీన్తో ఓపెన్ చేశాను. లేదంటే ఏదో అంటే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఎవడేడు ఈయన ఎందుకు చూపిస్తున్నారు అనేది. అవును, అది ఒక ఆడియన్కి ఉండాలి అని చిన్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు గమనించారు లేదో టాప్కి వెళ్ళిపోయిన తర్వాత RX-100 అని టైటిల్ వచ్చిన తర్వాత హీరోని రివీల్ చేసి ఇతని దగ్గరికే వస్తాడు. వచ్చి తరిమి కొడతాడు. కొట్టినప్పుడు కూడా 3 సంవత్సరాల నుంచి నా కొడుకు నీ కోసం వెయిట్ చేస్తున్నా, ఇన్నాళ్ళకి దొరికేవరా అంటే ఏదో మళ్ళీ చిన్న ఆడియన్స్ ఆలోచన 3 సంవత్సరాలు అంటే ఏదో ఉంది అని ఏ సీన్కి ఆ సీన్ కొంచెం ఇంట్రెస్ట్ తెప్పించడం కోసం రాసుకున్నది అంతే అండి. అంతకుమించి. అండ్ RX-100 ఆ టైటిల్ పడినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంది బైక్ది. అండ్ ఈ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీలో లవ్ అన్న దాని మీద వైట్గా ఉన్నది ఒక ఫైర్ ఎలిమెంట్ వచ్చి రెడ్ వస్తుంది. రెడ్లో కూడా ఒక సౌండ్ ఎఫెక్ట్ ఉంది. కత్తి నైఫ్ కస్మని చెప్పి చిన్న సౌండ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అన్నట్టు. ఇంచుమించు మీరు కథ అంతా అందులో చెప్పినట్టే. అవును, ఒక వైట్గా ఉండే ఒక కుర్రాడు అంటే ఆడు మనసు తెల్లంది. సో లవ్ అనేది రెడ్కి మారిపోయింది. అది కూడా ఒక నైఫ్ షాట్ వేసాను అంటే అది కరెక్ట్ కాదండి లవ్ మీద. వెరీ నైస్ థాట్. అండ్ నెక్స్ట్ నాకు యూజువల్గా కొన్ని మేజర్గా తీసుకుంటే కథలో ఈ కథ మొత్తం 4 క్యారెక్టర్స్ చుట్టూ మేజర్గా తిరుగుతుంది. సో హీరోయిన్, హీరోకి డాడీ లాంటి వ్యక్తి రామ్కి, అలాగే హీరోయిన్కి ఫాదర్. ఓకే, సో మీరు రాసుకున్నప్పుడే ఈ 4 అంటే అఫ్కోర్స్ హీరోయిన్ నుంచి స్టార్ట్ అయింది కదా, రాసుకున్న తర్వాత దాన్ని ఫ్లష్ అవుట్ చేయటానికి ఎలా ఏం లేదండి. ఇవన్నీ కూడా నీ ఒరిజినల్ క్యారెక్టర్స్. ఇవన్నీ కూడా ఒరిజినల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏంటి ఎవరు అనేది ఇప్పుడు అనవసరం. సినిమా వచ్చింది, వెళ్ళిపోయాను, దాన్ని పక్కన పెట్టేసి మైండ్లోంచి కూడా తీసేయబోతున్నా. అంటే నేను ఎంత తీద్దామన్నా సరే వెళ్ళట్లేదు. నా ఫస్ట్ మూవీ కాబట్టి సో నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమాయే. కానీ కొన్ని డిలీట్ చేసేస్తేనే బెటర్. ఎందుకంటే మైండ్ కూడా ఖాళీ పెట్టుకోవాలి. కొత్త థాట్స్ అయిపోయిన దాని గురించి వదిలేద్దామన్నా చాలామందికి మీలాంటి వాళ్ళు మళ్ళీ పిలిచి RX-100 అడుగుతున్నారు. అవన్నీ ఒరిజినల్ క్యారెక్టర్స్. నాకు పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించలేదు రాసుకునేటప్పుడు. కానీ స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు మటుకు నేను చాలా పకడ్బందీగా రాసుకున్నాను. అంటే ఎవ్రీ సీన్, ప్రతి సీన్కి ఇంకో సీన్ సంబంధం ఉంది. ఈ నలుగురు చుట్టే జరిగే సినిమా అండి ఇది. ఈ నలుగురికి కూడా 2 type ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఒకలా ఉంటారు, ఫ్లాష్ బ్యాక్లో ఒకలా ఉంటారు, నలుగురికి ఉంటాయి అలా. సో నాకు ఆ క్యారెక్టర్ రాసుకోవడం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఆల్రెడీ నేను చూసిన క్యారెక్టర్లే కాబట్టి. ఇప్పుడు సీన్ ట్రాన్సిషన్స్కి వస్తాయండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి ట్రాన్సిషన్స్. ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా మీరు టైటిల్ ఓపెన్ చేయక ముందు జస్ట్ అలా టిల్ట్ చేసి అప్లో ఉంచుతారు. టైటిల్ పడ్డాక మళ్ళీ అదే స్కైలో ఉంచి ఊరిని బ్రాడ్ లైట్లో చూపించారు. ఓకే, నెక్స్ట్ కొన్ని ట్రాన్సిషన్స్ చూస్తే హీరో ఎవరో చనిపోయారు, అదే హీరోయిన్ వాళ్ళ తాలూకు చనిపోయారు అన్నప్పుడు వస్తాడు, వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ పొగేస్తూ ఉంటారు, ఒక ముసలతను పొగేస్తూ ఉంటాడు. తర్వాత అగరబత్తులు అవి ఉంటాయి. తర్వాత దాన్ని ఆ స్మోక్ని మళ్ళీ ఈ స్మోక్ కట్ చేస్తున్నారు. సో ఆ ట్రాన్సిషన్ యాక్చువల్లీ ఏంటంటే కొన్ని నేను తీసినప్పుడు చాలా షార్ట్స్ తీసిన
అది ఎక్కడెక్కడ అమర్చాలి అనేది కొన్ని డైరెక్టర్ అంటే ప్రతిదీ డైరెక్టర్ చెప్పాల్సిన పని లేదండి. ఇది మటుకు మీరు చెప్పిన షార్ట్ మటుకు 100% ప్రవీణ్ కేఎల్. తను సూపర్బ్ ఎడిట్ చేశాడు. అంటే కొన్ని షార్ట్స్ నాకు రాని థాట్స్ కూడా నేను తీసేసిన దాన్ని ఎలా అమర్చాలి అనేది మటుకు ఇది క్రియేట్ అంతా కొన్ని విషయాల్లో మటుకు ప్రవీణ్ కేఎల్ అండి. అంటే స్మాల్ థింగ్స్ కూడా వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి తన టీం కానీ చాలా బాగా చేశారండి ఎడిట్. ఈవెన్ ట్రాన్సిషన్స్లో ఒకటి నాకు బాగా స్ట్రైక్ అయింది. సాంగ్ ఒకటి మౌంటాజ్ సాంగ్ ఎండ్ అయినప్పుడు వాళ్ళు బ్రిడ్జ్ మించి ఎలా వెళ్తారు, స్కై పైకి పెడితే ఒక బర్డ్ కాకి అరుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ అదే అదే మేము సౌండ్ ఎఫెక్ట్ కూడా వేసాము. ఓకే, క్వశ్చన్ ఏంటని ఇది నేను దానికి ఆన్సర్ చెప్తా. సో అక్కడ ఒక కాకి అనేది ఒక జనరల్గా అంత పాజిటివ్ ఏం కాదు, దాని నుంచి కట్ చేస్తే ఇటు సిగరెట్ కాల్చడం మొదలెడతారు. ట్రాన్సిషన్ మెటఫోర్ అది ఏంటంటే అండి, అది యాక్చువల్లీ మేము సాంగ్ తీసినప్పుడు ఆ సాంగ్ ఇది ఎండ్ షాట్ అని కానీ లేకపోతే ఇది కానీ మేము తీయలేదండి. మేము మామూలుగానే తీసేసాం. కానీ ఫ్లై క్యామ్ షాట్ మీరు చెప్పింది అది. అక్కడ ఏంటంటే విలేజెస్లో ఫ్లై క్యామ్ పైన ఎగురుతూ ఉంటే అది ఏదో పక్షి అనుకుని చాలా రకాల కాకులు గద్దలు ఇప్పుడు ఆ ఫ్లై క్యామ్ పైనే ఉండేవి. ఓకేనా? సో మాకు అనుకోకుండా షాట్ దొరికింది ఏంటంటే వాళ్ళు బండి మీద వెళ్ళిపోయిన తర్వాత ఒక కాకి వెళ్ళిపోయింది. అది మేము అప్పుడు పట్టించుకోలేదు. ఎడిట్ రూమ్లో నాకు ఐడియా వచ్చింది ఏంటంటే కాకి ఎగురుతుంది అంటే ఎడిట్ 1కి 10 సార్లు కట్ చేస్తున్నప్పుడు చూసి నాకు యాక్చువల్లీ అది కాకి కూడా కదా, అది గద్ద. అంటే క్లోజ్లో తెలుగు కాకి అనుకుంటారు. నేను సౌండ్ ఎఫెక్ట్లో కాకి అరుపులేయించా. ఎందుకు అంటే అక్కడ లవ్లో పడిపోయాడు శకును. అంటే మన కాకిని ఒక శకును కింద ఇక్కడ అందరూ అనుకుంటారు బ్యాడ్ అని. కాకి ఎదురొస్తే కాకి అరిచినప్పుడు బయటికి వెళ్ళరు ఈ టైపు. సో అతను లవ్లోకి పూర్తిగా దిగిపోయాడు. అతని అంటే శని స్టార్ట్ అయింది అతనికి అనే ఒక సింబాలిక్గా అక్కడ ఐడియా వచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ నేను కాకరుపులో వేయించానండి. అండ్ అది ఫిగరేటివ్గా కూడా చాలా బాగుంది. ఎందుకంటే దాని తర్వాత ఫస్ట్ టైం అబద్ధం చెప్తున్నాడు. అవును. అంటే అదే అనేది యాక్చువల్లీ సినిమా ప్రకారం ఇంకా సాంగ్ తర్వాత వాడి బ్యాడ్ టైము స్టార్ట్ అవుతున్నట్లు లెక్క. సో దానికి సింబాలిక్గానే నేను ఈ కాకరుపులు వేయించాను. అండ్ ఇంకో ట్రాన్సిషన్, ఇప్పుడు రామ్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ ఇలా యాక్సిడెంట్ అయ్యాక ఆ మూమెంట్నే కరెక్ట్గా ఇలా ప్యాన్ చేసి అది అనుకుని చేసింది. అంటే షార్ట్ టు షార్ట్ ఈ సీన్ ఎక్కడ ఎండ్ చేయాలి, ఆ తర్వాత సీన్ ఎక్కడ ఓపెన్ చేయాలని ముందు నుంచే అనుకున్నాను నేను. రామ్కి అది అనుకోకుండా గుర్తున్నప్పుడు ఆ కెమెరా జస్ట్ అవుట్ అయింది. సో నెక్స్ట్ సీన్కి ఏంటంటే అక్కడి నుంచే నేను అది యాక్చువల్లీ అప్పుడు కెమెరామెన్ బాగా చేశాడండి. అది నేను యాక్చువల్లీ దానికి ఎప్పుడు కెమెరా చుట్టూ తిప్పడానికి డచ్ అని ఉంటుంది. అది పట్టుకెళ్తే మనం కెమెరా ఎటుకంటే అటు తిప్పుకోవచ్చు, కానీ మేము పట్టుకెళ్ళలేదు. సో తను హ్యాండిల్ చేశాడు కెమెరాని, జస్ట్ తిప్పి ఆ ట్రాలీలో వెనక్కి షార్ట్ ముందు నుంచి నేను అనుకున్నది షార్ట్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో RX-100లో నేను యాక్ట్ చేశాను. అది నాకు అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే నాకు. అంటే అది ఎలా అంటే అందరూ మీదకంట కెమెరా చూపిస్తుంటే మీదకంట వచ్చిన తర్వాత కెమెరా తిప్పాలి అది. సో అందరూ కొంచెం భయపడ్డారు. నేను తీసుకున్న బైక్ ఫాస్ట్గా వచ్చి మీదకంట వచ్చి తిప్పాను అది. సో ఆ బైక్ మీద వచ్చేది మీరే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వడ్లు బస్తాలు అవన్నీ తగలబెట్టేశాక హీరో రామ్కి వస్తాడు రావు రమేష్ దగ్గర. ఆ వస్తున్నప్పుడు కూడా ఒక కెమెరా షాట్ కొంచెం షేకీ మూమెంట్ది ఒకటి వేసారు. సో అదేంటంటే అంటే మీరు అనేది డాడీ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ అది హ్యాండిల్ అండి. అతను నడుచుకుంటూ వస్తున్నాడు, గింబల్ షాట్ ప్లస్ అటు చూస్తూ వస్తాడు చిన్నది ఆ వడ్ల వైపు. తను అంటే స్మూత్గా వస్తాడు, అతను చాలా ఫాస్ట్గా ఆవేశంగా అంటే ఏదో అయ్యింది ఇక్కడ అనేది ఒకటి దాంతో నడుచుకుంటూ వస్తున్నాడు కదా. సో ఆ విధంగా ఆలోచించి కొంచెం హ్యాండిల్ కొంచెం అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి కొంచెం హ్యాండిల్ చేసాం కెమెరా. దీస్ థింగ్స్ యాక్చువల్లీ యాడ్ లాట్ ఆఫ్, తెలియకుండా ఆడియన్ ఇమ్మర్స్ అవుతాడు. ఇంకోటి నాకు బాగా అనిపించింది, ఈ విషయం చెప్పాక వెంపకాశి తాలూకు మనుషులు చెప్తారు ఇలా జరిగింది అని. ఇప్పుడు వెంపకాశి లెఫ్ట్కి చూస్తాడు, ఇమీడియట్గా మీరు ఆ బర్నింగ్ అలా ప్యాన్ చేశారు.
ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అవి కూడా అనుకున్నవి అంటే సీన్ టు సీను ఎండింగ్ ఎలా, తర్వాత సీన్ స్టార్టింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అంటే నేను ఏదో సక్సెస్ కొట్టానని చెప్పను, కానీ సీన్ ఎండింగ్ తర్వాత సీన్ స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి సినిమాకి కూడా. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న బోరింగ్ టైప్ ఉంటే ఈ కట్లు అవన్నీ పోతాయి, బోరింగ్ అనిపించవు కొన్ని. అవి చాలా ఇంపార్టెంట్. అంటే అన్ని సీన్స్కి కుదరకపోవచ్చు. యాక్చువల్లీ అంటే ముందే అనుకుని వెళ్తే యాక్చువల్లీ కొంచెం అంటే మేబీ ఒక 60% మూవీకైనా సీన్స్ మనం చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఈ సీన్ ఎండ్, తర్వాత సీన్ స్టార్టింగ్, ఆ షార్ట్స్ కలిస్తే చాలా బాగుంటుంది. అంటే ఏదో విడివిడి సీన్లు చూస్తున్నట్టు భావన కాకుండా ఒకే సినిమా అంటే ఒక అల్లుకున్న కథను చూస్తున్న భావన వస్తుందండి. అవన్నీ ముందు అనుకుని నేను ముందు నుంచి థాట్లో ఉన్నవి అవన్నీ అక్కడ. నెక్స్ట్ నాకు స్ట్రైకింగ్ అనిపించింది కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తే, ఇఫ్ ఐ అబ్జర్వ్ ఫ్లాష్ బ్యాక్లో కొంచెం రెడ్ అండ్ వైట్ కర్టెన్స్ ఉన్నాయి, ప్రజెంట్లో కొంచెం రెడ్ అండ్ బ్లూ కర్టెన్స్ ఉన్నాయి. సో ఆ డిస్టింక్షన్ క్లియర్గా ఉంది. అవును, అదంతా కూడా మేము కావాలని మేము పెట్టుకున్నాం. అంటే ప్రజెంట్కి పాస్ట్ టెన్స్కి మీరు గమనిస్తే సినిమా టింట్లో కూడా టోటల్ చాలా తేడా ఉంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా కొంచెం కలర్ఫుల్గా, కొంచెం గ్రీనిష్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుందండి. అంటే చాలా హ్యాపీయెస్ట్ క్యారెక్టర్స్ అందరూ చిన్నవని. ప్రజెంట్కి వచ్చేటప్పటికి అంతా కూడా మూడ్ బాగోదు. సో అది కొంచెం డార్క్ లైన్లో ఉన్నది, కొంచెం డల్ కలర్స్, కాస్ట్యూమ్స్ కానీ వేరే ఏమైనా కొంచెం డల్, కొంచెం క్లైమాక్స్ అంతా న్యాచురల్ లైట్, అంటే లైట్ తక్కువతో మొత్తం రైన్ ఎఫెక్ట్లు అవి అలా అన్ని కేర్ తీసుకున్నవి మొత్తం. నాకు బాగా ఎక్కువ కనిపించిన కలర్ బ్లూ. అది ఎక్కువ అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉందంటే, ఇప్పుడు కృష్ణవంశీ గారు రెడ్ బాగా ఇష్టం. ఈ ప్రతి ఫ్రేమ్లో ఎక్కడో చోట రెడ్ పెడతారు. ఇఫ్ అబ్జర్వ్ తరుణ్ భాస్కర్కి ఆరెంజ్ కొంచెం ఫ్యాసినేషన్ ఉందన్నమాట. నాకు బ్లూ అంటే ఇష్టం అని మీరు గమనించారు. నేను చాలామంది అడిగిన ఫస్ట్లో స్టార్టింగ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు కూడా నా అన్ని బ్లూ షర్ట్సే ఉంటాయి, బ్లూ టీ షర్ట్సే ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ వాళ్ళందరూ కూడా ఇది బ్లూ మ్యాట్ కదా, బ్లూలో వేసుకురాకూడదు చాలా. అంటే నేను ఇంకా బ్లూ చాలా ఎక్కువ వాడు. అంటే తెలియకుండా నాకు ఆ బ్లూకు మ్యాచ్ అయ్యి ఏది ఉన్నా సరే నాకు నచ్చుతాయి. సో నాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూపించినప్పుడు కానీ, లేదు కెమెరామెన్ ఇలా వెళ్దాం అన్నప్పుడు కానీ, నాకు ఆ బ్లూ అనేది ఎందులో కలిసినా నాకు నచ్చేసేది. సో నాకు బ్లూ అంటే ఇష్టం. సో డెఫినెట్లీ ఇష్టమైంది. సో స్టోరీకి దానికి ఏది ఫిగరేటివ్గా ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, అంతే సరదాగా. సో ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్లాష్ బ్యాక్కి ప్రజెంట్కి ఇంకా డిఫరెన్సెస్ ఏం చూపించారు? అంటే చాలా ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే బైక్ ఫ్లాష్ బ్యాక్లో చాలా అంటే అన్నీ ఉండి బాగుంది. బైక్ కూడా బ్లూ, లైట్ బ్లూ, అది చాలా బాగుంది బైక్ మామూలుగా. కానీ ప్రజెంట్కి వచ్చేటప్పటికి ముందు లైట్ ఉండదు, గమనించారో లేదో, మొత్తం అన్నీ ఇవేంటివి వైర్లు కట్టేసి ఉంటాయి మొత్తం అన్నీ, నెంబర్ ప్లేట్లు ఇవన్నీ కూడా. అంటే అది హీరో క్యారెక్టరైజేషన్ అండి. అతను మనసు ఇరిగిపోయి ఉన్నాడు, బైక్ కూడా అలాగే ఉంది అని దాంతో అదొకటి కేర్ తీసుకున్నాం మేము మెయిన్. ఇంకా చెప్పాలంటే చాలా చిన్న వాటిలో మైనర్ థింగ్స్ తీసుకున్నాం. ఇఫ్ ఐ అబ్జర్వ్ విలన్స్ ఇంటికాడ ఆ ఫ్లోర్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్. అవును, బ్లాక్ అండ్ వైట్ వేయించాను నేను. సో ఎందుకు బ్లాక్ అండ్ వైట్ కొంచెం అంటే కొంచెం డార్క్, అంటే కొంచెం లైటింగ్స్ న్యాచురల్ లైట్ తీద్దాం అనుకున్నాం కదా మేము. కింద ఏమన్నా కొంచెం కలర్ఫుల్ వేస్తే అది సూట్ కాదు మన సినిమాకి అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ నేను వేయించాను. ఇంకోటి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ వేయించడానికి కూడా కారణం, నాకు సీతారామయ్య గారి మనవరాలు చాలా ఇష్టం అండి. నాకు అది చాలా న్యాచురల్గా ఉంటుంది మొత్తం అంతా, చాలా ప్లెజెంట్గా సినిమా. నాకు అందులో ఇంటీరియర్ చూస్తే నేను నాగేశ్వరరావు గారి హౌస్ ఇంటీరియర్ చూస్తే నాకు ఇదే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది నాకు. సో దాని గురించి నేను వేస్తున్నాను. యూజువల్గా లవ్ స్టోరీస్ అన్ని లవ్ అట్ ఫస్ట్ సైట్ అని స్టార్ట్ అవుతాయి. మన ఇందులో చూసుకుంటే లస్ట్ అట్ ఫస్ట్ సైట్ లాగా ఉంటుంది కదండి. సో అమ్మాయి ఫస్ట్ చూసినప్పుడు వీడు టాప్లెస్గా ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఓకే, సేమ్. అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అసలు లవ్కి లస్ట్కి ఏంటి తేడా ఏంటి? చాలా దగ్గర రిలేషన్ కదండి, రెండు ఒకటే. మీకు ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అంటే చూసిన వెంటనే అమ్మాయితో ప్రేమలో పడిపోవడం. ఎందుకు పడ్డాడు ప్రేమలో?
చూడడం అంటే పైనుంచి కింద వరకు మొత్తం చూశాక పడేది. నా దాంట్లో హీరోయిన్ కూడా చేసింది అదే కదా. సో రెండు ఒకటే అండి అంతే. అది ఒకటే, బట్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్ కదా. లవ్ చేసి ప్రేమించడం, తర్వాత పెళ్లి చేసుకోవడం. ఇంటెన్షన్ అంటే లవ్ చేసి ప్రేమించడం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఆరతులు ఇచ్చి అగరబత్తులు వెలిగించి పూజలు చేస్తాడా? చేయడు కదా. నేను అనేది లస్ట్ లవ్ ఇవన్నీ మొత్తం ఒకటే. లవ్ అంటే లస్ట్. నేను ఐ టు అగ్రీ. సో ఇది ప్రతి ఒక్కడు అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయిని కానివ్వండి, లేదా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయిని కానివ్వండి, ఫస్ట్ చూసేది అంటే తను మొదట కోరుకునేది ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఏంటి, ఫస్ట్ అయితే కోరుకునేది సెక్సువల్గా తను ఏంటి, బాగుందా అమ్మాయి, లేకపోతే అన్నీ మనం అనుకున్నట్టు మనకి ఉంటుందా అనేది. అంటే తను ఏదైతే ఊహించుకుంటున్నాడో అలా ఉందా అమ్మాయి అనేది ఫస్ట్. అని సెకండ్ అమ్మాయి మంచిదా కాదా, థర్డ్ అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందా, ఫోర్త్ నా ఫ్యామిలీని అలా చూసుకుంది, ఇవన్నీ తర్వాత. అలాగే అమ్మాయి కూడా ఆ అబ్బాయిలో ఫస్ట్ ఇతను నేను అనుకున్నట్టు ఉన్నాడా సో అనేది ఫస్ట్ ఆలోచిస్తుంది. సో సెకండ్ ఇతను నన్ను చూసుకోగలడా, లేకపోతే ఇతని దగ్గర ఉంటే నేను హ్యాపీగా ఉండగలనా, లేకపోతే ఇవన్నీ వగేరా వగేరా తర్వాత వస్తాయి. ఇక్కడే నా సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషను ఫస్ట్ చూసింది తన బాడీ అవన్నీ చూసి అబ్బాయి వీడు నాకు కరెక్ట్ జోడీ అనుకుంది. సో అతనితో తిరిగింది, మోసం చేసి వెళ్ళిపోయింది. అది లవ్లో ఉండదు. ఓకేనండి. మోసం చేయడం అనేది తప్పు, దాన్ని లవ్ అనకూడదు. కానీ మిగతావన్నీ లవ్లో ప్రాసెస్. చూడడం లవ్లో ప్రాసెస్సే, తనతో తిరగడం లవ్లో ప్రాసెస్, అంతా లవ్. మోసం చేసి వెళ్ళిపోవడం అనేది ఒకటి లవ్లో ఉండదు. అది నా సినిమాలో హీరోయిన్. ఈవెన్ తను హీరోని చూసినప్పుడు కూడా షీ ఈజ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ మహేష్, అన్నీ తనకు తెలుసు. అన్ని మోసం అంతే. అవును అంతే. అది లస్ట్ అని కాదంటే చూసినప్పుడే తను మోసం చేయాలి, కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యి తన్ని ముగ్గులోకి దింపడం అనేది నా సినిమా ప్లాట్. అది ఇది పక్కన పెడితే చీటింగ్ అనేది మామూలుగా ఎవ్రీ లవ్ ఈజ్ లస్ట్ అఫేర్. లవ్ అఫేర్ అంటారు కానీ ఇట్స్ లస్ట్ అఫేర్, ఫైనల్లీ లీడింగ్ టు మ్యారేజ్. సమ్ టైమ్స్ కొంతమందికి అవ్వకపోవచ్చు. అవును. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ లస్ట్ అఫేర్ అనేది మారుతూ ఉంటుంది. లస్ట్ తగ్గి వేరే ప్రయారిటీస్ పెరుగుతూ ఉంటాయి. పర్సనల్గా ఇష్టం పెంచుకోవడం మొదలు పెడతాము, లేకపోతే ఫ్యామిలీ మీద ఇష్టం పెంచుకోవడం మొదలు పెడతాము. ఇవన్నీ తర్వాత వచ్చేవి. ఫస్ట్ అయితే అసలు నేను లవ్ లస్ట్ రెండు ఒకటే అని చెప్తాను. ఐ టోటలీ అగ్రీ. ఎందుకంటే అది లేకపోతే మ్యారేజ్ అన్న దానికి బీజం పడాలంటే ఈ లస్ట్ ఉంటే కానీ అంత స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడదు. అంత సస్టైనబిలిటీ రావాలంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. బాడీ కెమిస్ట్రీ నా ఉద్దేశం ప్రకారం ఉండాలి. ఏమో ఒక్కొక్కరు ఒక అభిప్రాయం ఉండొచ్చు, అది నాకు అనవసరం. సో నా క్వశ్చన్ ఏంటంటే ఇందులో, సో ఫస్ట్ సీన్లో అమ్మాయి చూసినప్పుడు వీడు ఒక టాప్లెస్గా ఉంటాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, ఇంప్రెస్ అయింది. 3 years తర్వాత మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు వీడు ఒక ఐటమ్ సాంగ్లో మళ్ళీ టాప్లెస్గా ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, బేర్ బాడీ. ఈ అమ్మాయి చూస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అది ఖచ్చితంగా చెప్పాలంటే అది చీటింగ్ షాటే, ఆడియన్స్ చీట్ చేయటం, ఏదో బాధపడుతున్నట్టు కొంచెం. కానీ ఆ అమ్మాయి మైండ్ వాయిస్ ఏంటి అక్కడ? మైండ్ వాయిస్ గ్లాస్ ఎత్తేసింది కదండి అక్కడ, అదే మైండ్ వాయిస్. అంటే ఇది వరకు ఫస్ట్ టైం మా అబ్బాయిని చూసినప్పుడు అలాగే చూస్తూ ఉండిపోయింది, అది చేసాం. తర్వాత అమ్మాయి 3 years తర్వాత వచ్చినప్పుడు చూస్తూ ఉండిపోయింది, అతన్ని గ్లాస్ ఎత్తేసి తల తిప్పుకోవడం కూడా నేను ఆ షార్ట్లో చూపిస్తున్నాను. అంటే ఎప్పుడైతే గ్లాస్ అలా వెళ్ళిపోతూ ఉందో తనంటే ఇప్పుడు ఇది వరకు ఉన్నంత అభిప్రాయం లేదు అనేది ఒక సింబాలిక్గా చెప్పేసాను. ఓకేనా? ఆ షార్ట్ యొక్క అభిప్రాయం అది. అక్కడ నేను గ్లాస్ ఎత్తకుండా అలాగే చూస్తూ షార్ట్ నేను కట్ చేస్తుంటే మళ్ళీ వేరే రకంగా అయినా అది ఆడియన్ని చీట్ చేయడం అయింది. నేను ఆడియన్ని చీట్ చేయలేదు. నేను అలా చూస్తూ ఉంది, తర్వాత ఇలా తల తిప్పుకుంటూనే గ్లాసు ఎత్తింది, గ్లాస్ అలా పైకి వెళ్ళిపోతుంది. నిజంగా తను ఉంటే మంచి అభిప్రాయం ఇంకా ఉండుంటే ఎందుకు గ్లాస్ ఎత్తుంది, అలాగే చూస్తానే ఉంటుంది కదా. సో అది నేను సింబాలిక్గా తనకిష్టం లేదు ఇంకా అనేది నేను అక్కడ చెప్పేశాను. నేను తన నా జీవితంలోంచి ఇంకా అవసరం లేదు తీసేస్తున్నట్టు సంథింగ్ సింబాలిక్. అక్కడ ఆడియన్స్ చీట్ చేయాలి ఆ షార్ట్లో మటుకు. అయితే అంటే నాకు నచ్చింది ఏంటంటే ఇందులో రెండు సీన్లోని కూడా ఈజ్ టాప్లెస్. ఆ స్ట్రక్చరల్గా అది బాగుంది, కావాలని ఎలా పెట్టింది. అంటే ఫస్ట్ టైం అతను ఎలా చూసింది అమ్మాయి, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికీ ఎలా చూసింది, ఫస్ట్ టైం ఆనందంతో
గంతులు వేస్తుంటే చూసింది. సెకండ్ టైం ఇక్కడ బాధతో ఏం చేయాలో తెలియక అతనున్న సిచ్యువేషను ఫుల్గా డ్రింక్ చేసి, అంటే సిగరెట్ కూడా కాల్చడం అలవాటు లేని అబ్బాయి అక్కడ. ఏది మన ఫస్ట్ అలవాటు లేదంటే సిగరెట్ కాల్చేవాళ్ళంటే అమ్మాయిలకి ఇష్టం అని చెప్పి తనకు అలవాటు చేసి, ఈరోజు ఏ పరిస్థితిలో ఉందంటే గాంజాయిలు తాగి, మందు తాగి, రోడ్ల మీదకి ఎక్కి డ్యాన్స్లు చేసే ఒక గలీజ్గా తయారైన ఒక కుర్రాళ్ళ చూసింది మళ్ళీ. సో ఇదంతటికీ కారణం ఇదే అని ఒక ఆడియన్కి చిన్న ఒక కోపం రావాలి అక్కడి నుంచే నాకు అమ్మాయి మీద, ఆడియన్కి. అది దానికోసం ఇదంతా డిజైన్ చేస్తుంది. బట్ ఆ టైంకి ఆడియన్ హీ విల్ నాట్ తెలియదు. బట్ సెకండ్ టైం చూసినోడికి ఈ రిపీట్ వాల్యూ ఎక్కువ ఉన్న మూవీ ఇది. సో మోర్ ఆఫ్ ఏ, అంటే ఫస్ట్ టైం ఇలా లోతుగా వెళ్ళరండి, ఎవరు వెళ్ళలేరు. ఎవరో ఎందుకు కొన్ని నా అసిస్టెంట్లకే తెలియవు. కొన్ని నేను సింబాలిక్ షార్ట్స్ ఎందుకు తీస్తున్నాను అక్కడ అవన్నీ కూడా అది తర్వాత చూసి క్షుణ్ణంగా సినిమాని పరిశీలించిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి చాలా చిన్నవి తెలుస్తాయి. మామూలు వాళ్ళకి తెలియవు. కానీ తెలియకుండానే వాళ్ళు ఏదో నాటుకుపోతుంది. అంటే సినిమా నుంచి బయటకు వచ్చాక బాగుంది అని పక్క వాళ్ళకి చెప్పడానికి ఇటువంటివన్నీ కూడా కారణం అవుతాయి. ఈవెన్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా మీరు రెగ్యులర్ లవ్ స్టోరీ లానే ఉంటుంది. ఓకే, ఏముంది అన్నట్టు అనిపిస్తుంది. సడన్గా ఒక బిగ్ రివీల్. అది ఎప్పుడైతే నేను బిగ్ రివీల్ అంటే అమ్మాయి ఫ్రాడ్ అని చెప్పానో, షార్ట్స్ వేస్తున్నానో, సినిమా అంతా వెనక్కి వెళ్తారు ఆడియన్స్. ఫస్ట్ సీన్ వరకు వెళ్తారు. అది ముందు నుంచి అనుకున్నది. అలా ఎప్పుడైతే ఆడియన్స్ ఆలోచిస్తారో డెఫినెట్లీ మన సినిమా బ్లాక్ బస్టర్ ముందు నుంచి అనుకుంది. సో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అవటం కూడా ఇట్స్ చాలా ఫెచింగ్. అదర్వైజ్ ఇది వర్కౌట్ అవ్వదు అసలు. చాలా ఉన్నాయి ఇందులో. అసలు వర్కౌట్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అడిగితే నేను 1-2 చెప్పగలను. వర్కౌట్ అవ్వవు, ఇది 100% అవ్వదు అని నేను చెప్పడానికి నేను 100 ఉన్నాయి నా సినిమాలో. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఫస్ట్ అందరూ అంటే చాలామంది ప్రొడ్యూసర్లు వర్కౌట్ అవ్వదని అన్నారంటే, ఆ హీరో చచ్చిపోవడం ఏంటి, తెలుగు సినిమాలో ఎవరు చూస్తాడు? ఒకటి. అలా అమ్మాయి విలన్ ఏంటయ్యా, అసలు హీరోయిన్ విలన్ ఏంటి, నీకు పిచ్చెక్కిందా, నువ్వు ఏం రాసుకున్నావు నువ్వు? 2, 3 కొత్త వాళ్ళతో తీయడం ఏంటి? ఇప్పుడు ఎవరైనా కొంచెం పేరున్న ఆర్టిస్టులు అనుకోండి, సపోజ్ కనీసం థియేటర్ దాకా వస్తారు, సినిమా బాగుంటే తర్వాత చూస్తారు. నువ్వు కొత్త వాళ్ళు అంటే నువ్వు వెళ్ళావా నన్ను అడిగిన వాళ్ళు. ఇప్పుడు గోడ మీద ఇన్ని పోస్టర్లు కనిపిస్తున్నాయి, నువ్వు వెళ్ళి ఏదైనా సినిమా చూసావు నువ్వు కొత్త వాళ్ళదే? సార్ నేను చూడలేదు సార్. అలా మరి కొత్త వాళ్ళతో అంటున్నావు, నువ్వు ఒక పక్క హీరో చచ్చిపోతాడు అంటున్నావు, హీరోయిన్నే విలన్ అంటున్నావు, మళ్ళీ అందులో హీరోయిన్నే చంపించడం, అందులో మళ్ళీ కిస్సులు రొమాంటిక్గా, ఎవరైనా ఫ్యామిలీ ఆడియన్స్ దరిదాపులకు వస్తారా అంటే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లన్నీ నాకు ఎదురైనాయి చాలా. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి బయట జనాలు నాకు కలిసిన ప్రొడ్యూసర్లు చెప్పడానికి, వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పడానికి ఒకటే కారణం ఉంది, ఇదే కొద్దాను. మీరు చూడరు అని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు? ఏది చూస్తారో ఏది చూడరో మీకు ఎలా తెలుస్తుంది? అమ్మాయి విలన్ అనేది కొత్త సార్, ఇంతకుముందు ఎక్కడ రాలేదు. సినిమా డెఫినెట్లీ కొత్తదనం ఏదైనా ఉంటే ఇప్పుడున్న సోషల్ మీడియాకి, ఇప్పుడున్న యూత్కి వెంటనే పట్టుకుంటున్నారు. ఏదైనా వాళ్ళకి ఎక్కితే గనక మనం ఎక్కడ పట్టుకోలేము సార్ దీన్ని. ఇదే కొత్త వాళ్ళతో ఇలాంటి సినిమాలే చేయాలి. నిజంగా మీరు నాకు తీసుకొచ్చి నాకు ఏ మహేష్ బాబునో, ఏ అల్లు అర్జునో, లేకపోతే కొన్ని కింద ఏ నానీనో, లేకపోతే ఏ సర్వాంధించినో ఈ సినిమా చేయను నేను. కొత్త వాళ్ళతోనే చేయాల్సిన సినిమా అండి ఇది. సో డెఫినెట్లీ నాకు నమ్మకం ఉంది. ఇది ఒక్కటే చెప్పాను నేను ప్రతి ప్రొడ్యూసర్కి. మీరే అంటున్నారు హీరో చచ్చిపోవడం ఏంటి, అమ్మాయి వినడం ఏంటి అని, అదే కొత్త నా సినిమాలో. యూజువల్గా కూడా ప్రతి సినిమాలోని హీరోయిన్ అంటే ఏదో మదర్ తెరీసా లాగా మరీ ఎక్కువ. నాకు కొన్ని సినిమాల్లో అసలు అమ్మాయి అలా చిలక పలుకులు పలుకుతూ అలా రోడ్డు దాటి కొంతమంది పిల్లలు, అమ్మ అది హీరోయిన్ ఇంట్రడక్షన్, అలా ఎగురుతూ ఉంటుంది, అటు ఇటు చూస్తే అక్కడ కొంతమంది పిల్లలు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అమ్మాయి పరిగెట్టుకుంటే వాళ్ళని పట్టుకుని రోడ్డు దాటిస్తూ ఉంటుంది. ఎవరున్నారండి బయట మామూలుగా? అసలు ఎవరున్నారు? 100% అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు కూడా అంతమంది ఉన్నారు. సో హెల్పింగ్ నేచర్ అనేది అందరికీ ఉంటుంది. అంటే సినిమాటిక్ సీన్స్కి నేను కొంచెం దూరంగా వెళ్ళి తీశాను నేను. అవును.
ఇది నేను చాలా కసరత్తు చేశాను ఆ అమ్మాయి క్యారెక్టరేషన్ మీద. నేను ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు RX-100లో ఇందు అనే క్యారెక్టరైజేషన్ నేను తొలి ప్రేమలో కీర్తి రెడ్డిలా ముందు నుంచి చూపిస్తూ లాస్ట్లో విలన్ చేసుంటే నా సినిమా మొదటి షోకి వెనక్కి వస్తుండేది. నేను ఆ అమ్మాయి ప్రతి సీన్ నుంచి నేను జాగ్రత్తగా ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ నేను రాసుకుంటూ వచ్చాను. ఈ సీన్లో అమ్మాయి తాలూకు అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. బాగా మనగాని మొహం తీసి నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నువ్వు ఎవరివే అసలు అడగడానికి, మూసు కూర్చో ముసల్దానా అన్నట్టు ఆ అమ్మాయి మాట్లాడుతుంది, అగ్రెసివ్గా ఉంటుంది. వాళ్ళ నానేంటి సే అమ్మ నువ్వు మాట్లాడకే, నీ మాటలకు భయపడేది అసలు ఇంటికి కూడా రావడం మానేసింది అంటే ఇంతకు ముందు ఎక్కడైనా హీరో చూడలేదా, ఇదే ఫస్ట్ టైమా అని ఆడియన్స్కి డౌట్ వస్తుందని అలా ఈ మధ్యన ఇంటికి రావడమే మానేసింది నిన్ను అనేది కూడా డైలాగ్ చాలా అనుకుని పెడతా ఉంది. తర్వాత సీన్లో అతని హీరోని చూసే విధానం కానివ్వండి, లేకపోతే వంటింట్లో హీరో తింటూ ఉంటే వెనకాల నుంచి వెళ్ళి తనకి టచ్ చేసి నువ్వు ఎక్కడ టచ్ చేసావో తెలుసా, మా నాన్నతో చెప్తాను ఈ పని అని చెప్పి అతను భయపెట్టే ఇదిలో కానివ్వండి. తర్వాత ఇతన్ని లవ్ ఎక్స్ప్రెస్ చేయడం అది కూడా చాలా కొత్తగా ఉందన్నారు అందరూ. అంటే విలన్ని తరుముతూ ఉన్నప్పుడు లోపలికి లాగి నువ్వంటే ఇష్టమై నువ్వు అని ఇక్కడే అన్నీ చేసుకుందాం, సెక్స్ చేసుకుందాం, ముద్దు పెట్టుకుందాం, పెళ్లి చేసుకుందాం, పిల్లలకి అందాం, ఇక్కడే చచ్చిపోదాం అంటే ఎంత దూరం వరకు తీసుకెళ్ళింది హీరో క్యారెక్టర్ని ఒక్క డైలాగ్తో. ఇప్పుడు ఎందుకు హీరో అంతలా డీప్కి వెళ్ళిపోయాడు అనే దానికి కూడా కారణం ఉందండి. హీరో క్యారెక్టరైజేషన్ శివ అనే క్యారెక్టర్ ఎందుకు ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాడు అంటే దానికి ఒక క్యారెక్టర్ ఉంది. నన్ను మా టీంలో కొంతమంది నేను స్టోరీ డిస్కషన్లో రాసుకుంటున్నప్పుడు, సార్ ఈ రోజుల్లో ఎవరున్నారు సార్, ఏముందా ఏమో మోసం చేసిందా పోయిందా అనేది, ఎందుకు లేరు, బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఏడ్చి ఏడవడానికి ఇంకేమీ లేక అసలు ఎవరికీ చెప్పుకోలేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితాంతం అమ్మాయిని గుర్తుపెట్టుకుని అలాగే గుండెలో పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను పర్టికులర్గా శివ అనే క్యారెక్టర్ని ఎందుకు డిజైన్ చేసుకున్నానంటే అతనికి చిన్నప్పటి నుంచి ఆడతనం అంటే అమ్మ అనేది లేదు. అంటే ఒక లేడీ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, లేడీ యొక్క మాట ఎలా ఉంటుంది ఏమీ తెలియని క్యారెక్టర్ శివ. ఎంతసేపు డాడీ, ఆ థియేటరు, ఆ ఊరి ఫ్రెండ్స్ ఇదే లోకంగా బ్రతికే శివ సడన్గా ఒక అమ్మాయి వచ్చి, అది కూడా అమ్మాయి ఏంటి అన్నిట్లో తనకన్నా పైనే ఉన్న అమ్మాయి, చదువు విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, అందం విషయం అంటే ప్రతి దాంట్లోనూ కూడా పైనే ఉన్న అమ్మాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతావు, నువ్వు అంటే నాకు ఇది అని చెబితే ఎవడైనా సరే దాసోహం అయిపోతాడు. ఆ అమ్మాయికి దాసోహం అయిపోతాడు. అది ఇంతకుముందు శివేనా 4-5 అమ్మాయిలతో తిరిగే టైప్ క్యారెక్టర్ అయితే పట్టించుకోడు, కానీ అతనికి ఏమీ తెలియదు, చాలా ఇన్నోసెంట్గా ఆ డాడీ చాటు పెరిగిన ఒక అబ్బాయి కింద నేను సినిమాలో అంటే ఆ డైలాగ్స్ కానీ సిగరెట్ అలవాటు ఇదన్నీ కూడా అలా చూపించాను నేను. అటువంటి వాడు 100% దాసోహం అయిపోతాడు. దాసోహం అయ్యి ఏమైనా తేడా వస్తే పిచ్చోడు అయిపోతాడు, చావడానికి కూడా రెడీ అయిపోతాడు. సో నేను ఇదంతా కూడా కనెక్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా కారణం. ఇప్పుడు అమ్మాయి తిరిగి వచ్చాక తినతో పెద్ద ఇంటరాక్ట్ అవ్వదు. ఓకే, వీడు ఎలాగైనా ఒకసారి మాట్లాడాలని చెప్పేసి రూమ్కి వెళ్తాడు. ఓకే, రూమ్కి వెళ్తే అక్కడ షార్ట్స్ చాలా క్లవర్గా ఉన్నాయి షార్ట్స్. ఫస్ట్ షాట్ ఏంటంటే వీడు వచ్చి ఆడిచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే బాధ ఉంటుంది. నెక్స్ట్ చాలా కోపానికి వెళ్తాడు. కోపానికి వెళ్ళినట్టు ఆడియన్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు అంతగా అబ్జర్వ్ చేయడు. అప్పుడు ఇమీడియట్గా ఆ బిల్డింగ్ షాట్ ఒకటి వేస్తారు. అవును, ఎక్స్టీరియర్ షాట్, టైం ల్యాప్స్, చిన్న టైం ల్యాప్స్. సో తర్వాత చూస్తే ఆడు బాధ అంతా చెప్తాడు, నువ్వు ఏంటి మాట్లాడవా అని. తర్వాత రివీల్ అవుతుంది యాక్చువల్గా ఇలా కట్టేసాడు అని. ఇట్స్ బ్యూటిఫుల్ సీక్వెన్స్. సో ఈ థాట్ నాకు ముందు నుంచే ఉందండి. నేను యాక్చువల్లీ నా ప్రొడ్యూసర్ని ఒప్పించుకోవడానికి నేను ఈ సినిమాని టెస్ట్ షూట్ చేయాల్సి వచ్చింది. సేమ్ మన కార్తికేయన్ పెట్టి టెస్ట్ షూట్ చేశాను నేను. ఒక 2 డేస్లో 3 minutes ట్రైలరు, 4 minutes ఇప్పుడు మీరు చెప్పిన సీను నేను టెస్ట్ షూట్ చేసి నేను మా ప్రొడ్యూసర్కి నేను సబ్మిట్ చేశాను. అది నచ్చి సినిమాని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. ఈ సీన్ ముందు నుంచే ఉన్నది. అంటే 3 years తర్వాత ఎంతలా ఎదురు చూస్తున్నాడు వాడు, ఎవరి కోసం అంటే అమ్మాయి రానే వచ్చింది కానీ కలవట్లేదు. సో అమ్మాయిని చూసారా, ఆ అమ్మాయి పడుకుని ఉన్నప్పుడు 3 years తర్వాత
ఆనందం చూసిన ఆనందం 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 అంతలోనే నన్ను కలవడానికి కూడా ఇప్పుడు ఇతను ఇబ్బంది పడుతుందని కోపం, ఆనందంలోంచి కోపం వచ్చింది. సో టైం ల్యాప్స్ చేస్తే కట్టేసి మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఆ అమ్మాయి కట్టకపోతే వింద కదా, సో తన బాధ అంతా చెప్పుకోవాలి. సో కట్టేసి బాధ అంతా చెప్పిన తర్వాత అప్పుడు ఇప్పేసి పద నాతో, నువ్వు ఎవరికి భయపడుతున్నావు, నువ్వు నిజంగా నువ్వు భయపడుతున్నావు, మీ నాన్నకి భయపడుతున్నావు, ఈ ఊరు జనానికి భయపడుతున్నావు, సమాజం గురించి భయపడుతున్నావు, బుల్షిట్ సమాజం గురించి మర్చిపో, నువ్వు రా నాతో రా, నేను మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం రా అని చెప్పి లాక్కెళ్తున్నాడు. ఎందుకు పాపం, ఇంకా అమాయకత్వమే శివతాలు క్యారెక్టర్లో, ఇంకా తెలీదు ఈ అమ్మాయి చేసింది మొత్తం అంతా ఫ్రాడ్ అని చెప్పి ఎవరికీ తెలియదు, ఒక్క నాకు డైరెక్టర్ తప్ప ఎవరికీ తెలియదు. సో అమ్మాయి ఏంటి ఇంకా పాపం ఆడ అమాయకంగా అడగడం, సో లాక్కెళ్ళిపోవడం, ఆ ఫాదర్ అందరు రావడం. సో వచ్చేసరికి ఇందు అనే క్యారెక్టర్ ఏం చేసింది, యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. మీకు అక్కడ ఇంకోటి గమనించారో లేదో, మీరు చిన్న షార్ట్ నేను వేసాను. నేను ఇందు అనే క్యారెక్టర్ ఎప్పుడైతే కిందకు వచ్చి యాక్టింగ్ చేస్తాను, రావు రమేష్ వచ్చి శివన్ కొడుతున్నాడుగా, కొడుతున్నా సరే రావు రమేష్ మాట కూడా వినట్లేదు, ఆ అమ్మాయి చెయ్యి వదలలేదు, పట్టుకునే ఉంటే అప్పుడు డాడీ వస్తాడు. డాడీకి మొత్తం తెలుసు, డాడీ చెయ్యి విడదీసి శివని కొట్టి బయటికి పంపించేస్తాడు. లక్ష్మణ్ తీసుకెళ్ళిపోతాడు బయటికి, శివని తీసుకెళ్ళిపోయాక ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు అని చెప్పి రావు రమేష్కి చూసి ఒక్క లుక్కు ఇలా హిందూ వంక చూసి వెళ్ళిపోతాడు. ఆ వైట్ షాట్లో హిందూ వంక చూస్తుంటే హిందూ రియాక్షన్ నీకు క్లోజ్ అయ్యలేదు, అది హిందూ ఇలా ఇలా చూస్తూ ఉంటుంది కన్నింగ్గా డాడీ వైపు, ఎందుకంటే డాడీకి తెలుసు అన్న విషయం హిందూకి తెలుసు. ఓకేనా, అది నేను లాంగ్ షాట్లో వదిలేసాను, క్లోజ్ చేయకూడదు, అక్కడ వేస్తే తెలిసిపోతుంది ఆడియన్కి. అందుకే నేను ఆ ఒక్క ఇలా లుక్ ఇచ్చి డాడీ వెళ్ళిపోతాడు హిందూ వంక, అది కూడా నేను ఉంచానండి. అది సో చాలా తక్కువ మంది, నాకు ఒకళ్ళిద్దరు గమనించి చెప్పారు అది, అంతే. అండ్ శివతాలు క్యారెక్టరైజేషన్, ఆ అమాయకత్వం కానీ ఆ బిలీవ్ నిజంగా నమ్ముతాడు పాపం ప్రేమ్, ఆ లాస్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ నల్లి చంపడానికి అప్పుడు కూడా తను ఎంత పాజిటివ్గా ఆలోచిస్తాడంటే, మేబీ తను చూసా నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక ఇలా నన్ను అనుకుందేమో పొడిచే అంటాడు. సో బ్యూటిఫుల్ వే ఆఫ్, అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయ్యాడు ఆ క్యారెక్టర్ ఆర్క్. అవును, అంటే యాక్చువల్ సీన్ ఏంటంటే ఆడియన్స్కి తెలిసిపోయింది. ఇది మీరు చెప్పిన సీన్ క్లైమాక్స్, నల్లి క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చి పొడిచాడో అప్పటికి ఆడియన్స్కి రివీల్ అయిపోయింది ఏంటంటే అమ్మాయి ఫ్రాడు అని. ఇంకా శివకి తెలియలేదు. శివ ఏమనుకుంటున్నాడు, అక్కడ అమ్మాయిని టార్చర్ పెడుతున్నాను, సో నన్ను చంపడానికి పంపింది ఇందు అనే విషయం అప్పటికి శివకు తెలిసింది. కానీ ఎందుకు చంపడానికి పంపింది అంటే, అది నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక, నేను చాలా టార్చర్ పెట్టాను అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయిని, సో అందుకు తట్టుకోలేక ఆఖరికి ఇంతలా ప్రేమించిన అమ్మాయి నన్ను చంపడానికి పంపిందంటే నేను ఎన్ని తప్పులు చేసి ఉంటాను అని బాధపడుతున్నాడు పాపం శివ అక్కడ. అంతేగాని అమ్మాయి ఫ్రాడ్ అని కానీ ఇంకోటి కానీ పాపం ఇంకా అప్పటికి తెలియదు. అందుకే ఇంకా ఎంత దారుణం జరిగే ఇంకెందుకు, అలా ప్రేమించిన అమ్మాయి చచ్చిపోవడం కోరుకుంటే ఇంకా నా లైఫ్ ఎందుకు, వచ్చి చంపే, నువ్వు పొడిచే పోటు ఎలా ఉండాలంటే దీని అమ్మ నరాలు మొత్తం ఆ పేగులు తెగిపోయేటట్టు ఉండాలి, వెళ్ళి దానికి చెప్పు, వాడు చస్తూ కూడా ఆనందంగానే నవ్వుతూ చచ్చిపోయాడని చెప్పు అండ్ ఇక్కడ అని చెప్పినప్పుడు ఎక్కడ నల్లి అనే క్యారెక్టర్కి ఎందుకు రివీల్ చేశాడు కథ అంటే, నల్లి ఆల్రెడీ శివ చేతిలో చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. ఓకేనా, అటువంటి నల్లి, ఒక క్రూరంగా ఆలోచించే నల్లి క్యారెక్టరైజేషను ఆపోజిట్లో ఉన్న శత్రువు, అంటే శివ నల్లికి శత్రువు కింద లెక్క కదా, అతను చచ్చిపోతూ ఆనందంగా చచ్చిపోయాడంటే ఇతను ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు నల్లిది. నో, అది నేను రాసుకోవడానికి కారణం ఏంటంటే, ఈగో సాటిస్ఫై అవ్వట్లేదు నల్లి, నా కొడక నువ్వు హ్యాపీగా చేస్తావా, నువ్వు ఆనందంగా చేస్తే నాకెలా రా, నువ్వు ఏడుస్తూ చావాలి, కుళ్ళి ఏడుస్తూ చావాలి, నువ్వు అలా చావాలి అంటే నేను నీకు ఒక నిజం చెప్పాలి, అది తెలుసుకుని నువ్వు హ్యాపీగా చచ్చిపో అని చెప్పి అక్కడ నిజం చెప్పడం చూసారు. అది సాడిస్టిక్ విలన్ అండి, అంటే ఒక భయంకరమైన విలన్ అంటే 6 అడుగులు ఉండి మీసాలు ఉంచి అయ్యి కాదు, ఈ నల్లి క్యారెక్టర్ భయంకరమైన విలన్.
ఇప్పుడు ఓపెనింగ్ సీక్వెన్స్కి దీనికి పర్ఫెక్ట్ చాలా కనెక్షన్. ఉంటుంది. చాలా ఫస్ట్ కొట్టాడు, ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి కొట్టాడు, ఎప్పుడు పడితే అప్పుడు కొడతానే ఉన్నాడు నల్లిని. సో అటువంటిది అక్కడ చెప్పాడు, రివీల్ చేశాడు, అరే నీ యాదవా అలా అమ్మాయి నేను ప్రేమించే లేదురా నాకు అనేది ఒక నిజం చెప్పేటప్పటికి అతను షాక్ అవ్వడం. ఇంకా నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, హౌ డస్ నల్లి నో? అతనికి ఎలా తెలిసింది? ఇప్పుడు ఓన్లీ మన ఈడికి తెలుసు, రామ్కి తెలుసు, సో అమ్మాయి హీరోయిన్ ఫాదర్కి తెలుసు, కానీ నల్లికి ఎలా తెలిసింది? నల్లి ఎలా అంటే మీకు ఫస్ట్ అక్కడ చూసాడు కదా, ఎక్కడ మన ఏమంటారు గోడ దగ్గర ఇంటర్వెల్ సీన్ అప్పుడు వీళ్ళిద్దరూ వదిలి వెళ్ళిపోతుంటే నల్లి రావు రమేష్ ఇద్దరు చూశారు కదా. ఓకే ఓకే, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం తెలిసింది. ఇంకోటి ఏంటంటే రావు రమేష్ అనే క్యారెక్టర్ అంటే నా దాంట్లో ఉన్న విశ్వనాథం క్యారెక్టరు మాట కూడా వినే టైప్ కాదు అమ్మాయి. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు చూసి ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ వేస్తాను నేను. అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు వాడు చూసి కొంచెం కోపంగా భోజనం చేస్తాను, ఎందుకంటే ఇది ఎవరి మాట వినదు, ఇంక ఇది చెప్పినట్టే ఉండాలని చెప్పి నేను ఒక విషయం చెప్పాలని అడుగుతుంది ఈ అమ్మాయి. అడిగితే విశ్వనాథ్ ఏమంటాడు, ఏంటో చెప్పు అని, శివ గురించే చెప్పుద్ది అనుకున్నాడు. కట్ చేస్తే శివ గురించి చెప్పలేదు, మహేష్ అనేవాడి గురించి చెప్పింది. తర్వాత తాంబూలాలు జరుగుతుంటే అతను వచ్చి లాక్కి వెళ్ళిపోయాడు. ఓకేనా, అక్కడ నల్లి కూడా ఉన్నాడు. నల్లికి అప్పు చెప్పాడు మిల్లులో పెట్టి కొట్టేది 4 రోజులు. సో అండర్స్టూడ్. ఇంకోటి ఏంటంటే అంత ముందు సీన్, ఇంకోటి ప్రతి సీన్కి లింక్ ఉంటుందండి మీరు ఆలోచిస్తే. దానికి ముందు సీన్ ఏంటి, విశ్వనాథం వెంపకాశితో పాటు డీలింగ్ మాట్లాడుతున్నాడు. అక్కడ డీలింగ్లో చెప్పాడు ఏంటి, ఆ వెంపకాశి సీన్కి ముందేం జరుగుతుంది, కూతురుతో మాట్లాడే సీన్, అది చాలా హైలైట్ అయింది సీన్లో. ఓకేనా, నీ అమ్మ తప్పంతా నువ్వు చేసావు అన్నట్టు మాట్లాడతాడు. ఆ సీన్ తర్వాత వెంపకాశితో డీలింగ్లో ఏం మాట్లాడతాడు, అక్కడ వదలట్లేదు ఆ శివగాడు నన్ను, నా కూతురు జీవితం దాకా తీసుకొచ్చాడు. సో ఓకే, జరిగింది, మీరు ఏదో చెయ్యి, నా అల్లుడు వచ్చి వెళ్ళే వరకు దాయి, నువ్వు అతను ఎక్కడిని ఏదో చేయండి, ఏం చంపేద్దాం అంటాడు. చంపేస్తే అక్కడ మీకు గమనించిన క్లోజ్ చేశాను నేను. తర్వాత చంపొద్దని ఒక క్లోజ్ ఉంటుంది, ఏది నల్లిది చంపొద్దని. అక్కడ క్లోజ్ ఫైనల్గా ఎడిట్లో ఉందా? అది ఉందండి, క్లోజ్ ఉందిగా. చంపొద్దని తర్వాత నల్లి నువ్వు కూడా వెళ్ళరా అని చెప్పి పంపించినప్పుడు చూస్తూ ఉంటాడు ఇలా వెనకాల. అది బ్యాక్గ్రౌండ్ సజెషన్, అది యాక్చువల్ డార్క్ ఆఫ్ లైట్లో పెట్టుకున్నా ఉండేది, కరెక్ట్ మీకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో అది మొత్తం అంతా కూడా డార్క్ లైటింగ్లో అవుతుంది సీన్ అంతా కూడా. చంపొద్దు అన్నారంటే ఇక్కడ పాజిటివ్ క్యారెక్టర్ అయిపోయింది. ఓకే, అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నల్లిని పిలిచింది, డబ్బులు ఇస్తే అర్థమైంది అన్నాడు. నో, సో ఇక్కడ ఒక రకంగా విశ్వనాథం క్యారెక్టర్కి ఎప్పుడు రైట్ హ్యాండ్ ఉండే వ్యక్తిగా ప్రతి విషయం వాడికి తెలుసు అన్నది అనేది అండర్స్టూడ్ అండి. ఎందుకు తెలుసు అన్నది అంటే అన్ని సీన్లు మొత్తం అన్ని బేజర్ వేసుకుంటే ఆ నల్లి క్యారెక్టర్కి 100% తెలుసు అన్నది హాఫ్ వేలో, అంటే మనం పర్టికులర్గా వాడికి అక్కడ విన్నట్టు ఇవన్నీ వేసుకోకుండా హాఫ్ వేలో వాడికి తెలుసు అన్నది. ఎందుకంటే అమ్మాయి డబ్బులు ఇచ్చినప్పుడే ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ తెలుసు అన్న విషయమే కదా. విశ్వనాథం ఎన్నిసార్లు, మీకు ఇంకోటి చెప్తాను, అసలు సిస్టర్ క్లోజ్ ఫస్ట్ సినిమా స్టార్టింగ్లో హాస్పిటల్కి విశ్వనాథం వచ్చినప్పుడు, వాడా సర్లే అయితేని నువ్వు పోలీస్ కేసులో ఏం పెట్టమాక నేను చూసుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోతే ఒక అతని ఆ నల్లి క్యారెక్టర్ మీదే కోపంగా చిన్న ఇది మీద ఇచ్చేస్తాం, అడికి అన్నీ తెలుసు అన్నట్టు అండర్స్టూడ్. అవును, అంటే ఎందుకు విశ్వనాథం చేయొద్దు అంటున్నాడంటే విశ్వనాథంకి అన్నీ తెలుసు. వాడిని ఏమన్నా చేస్తే వాడి దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయో, ఎక్కడ గోళ్ళ మీద అంటిస్తాడని భయం ఆ సీన్లో చెప్పించా కదండి. సో ఆ భయంతో వాడిని ఏమీ పట్టించుకోడు, చేయనివ్వడు. అలా ప్రతిదానికి లింకులు ఉంటాయండి సినిమాలో. సో ఇందులో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, హీరోయిన్ క్యారెక్టరైజేషన్లో ఇప్పుడు ఆల్రెడీ తను చేసిన పనికి హీరో కంప్లీట్లీ లాస్ట్ హిజ్ హార్ట్, వెక్స్ అయిపోయి ఉన్నాడు, ఫిజికల్గా కూడా కొంచెం సెల్ఫ్ డిస్ట్రక్టివ్ బిహేవియర్లో కంప్లీట్ నాశనం చేసుకుంటున్నాడు.
ఇంత చిదిగిపోయిన వ్యక్తికి ఇంకా చంపేయటం వరకు తన ఆర్డర్ చేయటం అనేది టూ ఎక్స్ట్రీమ్ అనిపించింది నాకు. అంటే యాక్చువల్గా క్యారెక్టరైజేషన్, హిందూ క్యారెక్టరైజేషను ఏంటంటే అండి, అసలు ఇప్పుడు ఆల్రెడీ ఇంటికి వచ్చి గొడవ పెట్టాడు, ఊరి జనమందరూ చూస్తూ ఉండగా గొడవ పెట్టాడు, మళ్ళీ ఇంటికి వచ్చి స్టేషన్లో పెట్టి కొట్టించినా సరే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మాయిని పట్టుకుని లాక్కెళ్ళే స్టేజ్కి వచ్చాడు. ఓకేనా, 2 రోజుల్లో అల్లుడు వస్తున్నాడు అంటే విశ్వనాథం, 2 రోజుల్లో మొగుడు వస్తున్నాడు, మహేష్ అనేవాడు వస్తున్నాడు, ఆడు వచ్చాక కూడా ఈడు ఇలాగే ఉంటాయి. సరే ఇప్పుడు కాదు, సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తారు, అప్పుడు కూడా ఈడు ఇలాగే ఉంటాయి. ఒక 2 years తర్వాత వస్తారు, అప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. సో అక్కడ ఒక్కటి ఏం చేశానంటే, బయట మామూలుగా అయితే ఆ సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి అయితే వాడు చచ్చిపోతే బాగుంది అనుకుంటున్నాను. ఏ యాక్సిడెంట్ అయ్యో చచ్చిపోతే బాగుంది, ఎందుకంటే నా విషయంలో కొన్ని జరిగినాయి. వాడు చచ్చిపోతే బాగుండు అని అనుకున్నారు. సో నేను సినిమాటిక్గా వచ్చేటప్పటికి చంపించడం పెట్టాను. ఓకేనా, అంతే తేడా, అంతే ఉండదు. సునో అప్పుడు వాళ్ళకున్న విపరీతమైన కష్టాల నుంచి తేరుకోవడానికి పక్క వాళ్ళని చంపేస్తారు కూడా కొంతమంది. సో ఇప్పుడు చూస్తే మనం మర్డర్స్ అయ్యి చాలా చిన్న చిన్న కారణాలు అనిపిస్తుంది. సో ఆ టైంలో వాళ్ళు తీసుకునే డిసిషన్ ఉంది చూసారా, అది చాలా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి. సో నేను డైరెక్ట్గా ట్రూ స్టోరీ నుంచే అలా ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు అంటే బయట చంపించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు, మొన్న అమృత అనే అమ్మాయి హస్బెండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఫాదర్ ఏం చేశాడు, సో నడి రోడ్డు మీద నరికించేశాడు. నువ్వు ఎందుకు అంత దూరం, అలా అవసరం ఏంటి, నరికించాల్సిన పని ఏంటి అంటే అతను ఏదో విషయంలో తట్టుకోలేకపోయాడు. సో ఇక్కడ కూడా నా క్యారెక్టర్ అంతే, హిందూ క్యారెక్టర్ అంతే. తను ఎప్పటికైనా ప్రాబ్లమే అనుకుంది, వీడు ఎప్పటికి ప్రాబ్లం అయితే ఏదోలా దాటగలను, కానీ వీడు ఎప్పటికైనా ప్రాబ్లమే అని అనుకుంది. సో చంపించేసి. అందర్ థింగ్ దట్స్ ఒకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, రామ్కి శివ గురించి చెప్తూ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా నువ్వు ఏడవలేదు, ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు అంటాడు. ఫైనల్గా చూస్తే క్యారెక్టర్ ఆర్క్లో ఇప్పుడు తిన గురించి ఇంతలా బాధపడుతున్నాడు. కానీ అది ఎలా జరుగుతుంది అసలు, పేరెంట్స్ చనిపోయినప్పుడు అతను అదే నేను చెప్పేది ఏంటంటే, రామ్కి ఏమంటాడంటే, అప్పుడు నువ్వు ఎంత ఉన్నావురా, నా చేతుల్లో చచ్చిపోయారు, చచ్చిపోతా నువ్వు ఊరంతా ఏడుస్తానే ఉంది, ఒక్క నువ్వు తప్ప పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చావు నువ్వు, ఆ రోజు నేను డిసైడ్ అయిపోయాను నాకు నువ్వు తప్ప ఇంకేమీ లేదు అని. నో, ఆ టైంలో వాడు చెప్పింది ఏజ్ చిన్న ఏజ్ అని, ఎంత ఉన్నామని చేతితో కూడా చెప్పాడు. నో, అక్కడ ఏడవాలని రూల్ లేదు. ఇప్పుడు నేను అదే ఏజ్లో ఉన్నప్పుడు మా నాన్నమ్మ గారు చచ్చిపోయారు, నేను హ్యాపీగా గొట్ట మీద కూర్చొని నేను ఏదో చెరుగ్గల్లో అయితే తింటా ఉన్నా. ఎందుకు, 4 రోజులు స్కూల్కి వెళ్ళక్కర్లేదు హ్యాపీగా. ఆ టైంలో ఉండే మైండ్ సెట్లు ఉంటాయి కొన్ని. అంటే నేను అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెరిగిన వాతావరణాన్ని బట్టి బాధ అనేది ఏ ఏజ్లో రావాలో ఏజ్లో వస్తుంది. ఓకే, కొంతమంది చిన్నప్పటి నుంచి బాధలన్నీ తెలుస్తాయి, చిన్నప్పటి నుంచి 4 years అయ్యేటప్పటికే బంధాల గురించి తెలుస్తాయి. కొంతమంది 10 సంవత్సరాలు అయినా తెలియదు, ఎందుకంటే చుట్టూ అంత హ్యాపీ వాతావరణం ఏదంటే అది ఇచ్చేవాళ్ళు. ఇలాగా నేను అక్కడ క్యారెక్టరేషన్ డిజైన్ చేసింది ఎందుకంటే, కనిపించని తల్లిదండ్రుల గురించి ఎందుకు ఎక్కువగా చెప్పడం, సో అని చెప్పి నేను ఒక్కడే ఆలోచించాను. అందుకని ఆ డైలాగ్ పెట్టిందని, ఏది నువ్వు ఆ రోజు ఆడవలేదు, నా పరిగెట్టుకుంటా నా దగ్గరికి వచ్చావు అంటే, నాకు అది పోయినా నువ్వు ఉన్నావులే అనే ఒక థాట్తో నా దగ్గరికి వచ్చావు. సో నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను, నా జీవితం నీకు అంకితం అని. కానీ అక్కడ డాడీ క్యారెక్టర్ కూడా ఎక్కువ డీప్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, ఊరికే కొంచెం స్కెచీగానే ఉంటుంది. అంటే డాడీ క్యారెక్టర్ అనేది జస్ట్ సపోర్ట్ క్యారెక్టర్ నా సినిమాలో. డాడీకి వీళ్ళ పేరెంట్స్కి రిలేషన్ ఏంటో కూడా నేను అది కూడా అంత మీకు ఒకటే చెప్తున్నాను, నా సినిమాకి సంబంధం లేని క్యారెక్టర్స్ ఏవి కూడా నేను తీసుకురాలేదు. మామూలుగా అయితే దీనికి ఒక చైల్డ్ ఎపిసోడ్ పెట్టేసి నాకు అవసరం లేదండి. నాకు ఇది ఓన్లీ డైలాగ్స్లో హీరో బ్యాక్ స్టోరీ ఏంటో చెప్పాలనుకున్నాను. ఎవరు, మీ అమ్మా నాన్నలు చాలా మంచోళ్ళు, సీతారాములు, నేను ఒక రకంగా ఇలా ఉన్నానంటే కారణం మీ అమ్మా నాన్నలే, నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు ఆ రోజుల్లో, అటువంటి వాళ్ళు నా చేతుల్లోని యాక్సిడెంటే చచ్చిపోయారు అని బ్యాక్ స్టోరీ అండి, అంతే. నేను దీనికి ఇన్స్పిరేషన్ తీసుకున్నది రంగీలా మూవీ. రంగీలాలో జాకీ షరాఫ్
ఎంత పెద్ద క్యారెక్టర్. జాకీ షరాఫ్ క్యారెక్టర్ మొత్తం కూడా ఎప్పుడు చిన్న బాధతో ఒక పెయిన్తో ఉంటాడు. అతను ఎందుకు ఉంటున్నాడు అనేది బ్యాక్ స్టోరీ ఏంటంటే కారులో వెళ్తూ ఊర్మిళకి జస్ట్ డైలాగులో చెప్తాడు. ఏం చెప్తాడు, ఇలా ఒక అమ్మాయి నన్ను అమితంగా ఇష్టపడింది, నేను కూడా ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నేను హీరో అయ్యాక చేసుకుందాం అనుకున్నాను, నేను అవ్వడానికి చాలా తను ప్రయత్నించింది, చాలా ఇది చేసింది, అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్నాయి, అట్లా నేను హీరోని అయ్యాను. ఆ టైంకి ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అంటే అదంతా వెనకాల నుంచి ఒక సౌండ్ ఎఫెక్ట్స్, యాక్సిడెంట్ అనగానే కార్ ఆపుతాడు, బ్రేక్ వేస్తాడు జాకీ షరాఫ్, పెద్ద సౌండ్ ఎఫెక్ట్తో ఒక యాక్సిడెంట్ సౌండ్తో ఊర్మిళ ఫేస్ మీద అలా అలా చూస్తూ ఉంటుంది, వీడేమో ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇది ఎందుకు అంటే అది అంత పెద్ద క్యారెక్టరు, అది అందులో అతను డల్గా ఉండడానికి అలా ఉండడానికి కారణమైన ఒక ఇది అతను ఫ్లాష్ బ్యాక్ లేదు చూపించుకోవాలి కదా. మామూలుగా అయితే ఒక 15 minutes అయినా ఒక ట్రాక్ అయినా వేసుకోవాలి కదా, ఒక సాంగ్ పెట్టుకుని వాళ్ళ మధ్య మాంటేజ్లు అయ్యి ఏమీ లేదు, జస్ట్ డైలాగ్ మీద వెళ్ళిపోయారు. ఎందుకంటే అతని బ్యాక్ స్టోరీ సినిమాకి అవసరం లేదు. ఇప్పుడు అలాగే నా సినిమాలో కూడా శివ బ్యాక్ స్టోరీ నా సినిమాకి అవసరం లేదు. నా సినిమాకి అవసరమైంది ఏంటి, శివ ప్రజెంట్ స్టోరీ. అందుకే నేను డైలాగుల్లో గెంటేశాను దాన్ని. అక్కడే కొంచెం నాకు ఐ ఫెల్ట్ లెస్ కన్విన్సింగ్ కొంచెం. ఎందుకంటే మీరు ఫెల్ట్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసి అలవాటు అయిపోయి మీకు కొంచెం బాధపడతారు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా నాకు స్టోరీ వర్క్లో ఉన్నప్పుడు కూడా సార్ ఇక్కడ పరిగెట్టుకుంటూ వస్తున్న చిన్న శివ, మదర్ దగ్గరికి రావడం, ఎలా కౌలించుకోవడం, డాడీ యంగ్ ఏజ్లో ఉన్న డాడీ ఎలా ఉన్నాడు వాళ్ళతో, అతను ఎలా చనిపోయారు, డాడీ ఎలా తీసుకున్నాడు శివని, ఇది చిన్నది ఒక 15 minutesలో చెప్దాం సార్ స్టార్టింగ్, నాకు అవసరం లేదు, నా స్టోరీ అది కాదు, దానివల్ల నాకు ఏం ఉపయోగం లేదు, సో అది నేను చేయలేదు. అంటే వెర్బల్గా కూడా చెప్పొచ్చు, అది నేను కాదన్ను, విజువల్గానే చూపించాలి. నిజంగా అది చాలా స్ట్రాంగ్ 100% చూపించాలనుకున్నప్పుడు నేను చూపించకపోతే ఆడియన్స్ పసిగట్టేద్దరు. అసలు ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు అంటే అది స్టోరీకి సంబంధం లేదు. సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే రావు రమేష్ హీరోయిన్తో చెప్పే డైలాగ్. సో ఆ డైలాగ్స్కి ఆ రోజు మీరు చాలా టెన్షన్ పడి సెట్లో కూర్చుని ఇమీడియట్గా రాశారు అని నాకు తెలిసిందే. సో ఏంటి అసలు ఏం రాశారు ఇమీడియట్గా ముందు? అది యాక్చువల్లీ జస్ట్ ముందు నుంచే ఉందండి డైలాగ్స్. కొన్ని ఏంటంటే రైటర్స్ మనకి ఇచ్చినప్పుడు నేను ఆన్ లొకేషన్లోనే మొత్తం నాతో ఉండేవాడు రైటర్ కూడా. సో నాకు ఆల్రెడీ మైండ్లో ఉండడం వల్ల నాకు ఎందుకో కరెక్ట్ కొంచెం ల్యాగ్ అవ్వడం అనిపించి, లేదు కరెక్ట్గా లేదేమో అనిపించింది నాకు ఒకసారి ఆ ఒక్క సీన్ మటుకు అనిపించి, నేను ఏంటంటే లేదు చెబితే మొహం మీద కొట్టినట్టు చెప్పాలి. ఇక్కడ ఆడియన్కి చూసే వాళ్ళకి అమ్మాయికి ఒక తండ్రి అంటే చాలా ఇంపార్టెంట్ సీన్ అండి అది. రెగ్యులర్ ఫాదర్లా మాట్లాడలేదు, అంటే రెగ్యులర్గా సినిమాల్లో చూపించేటట్టు కూడా లేదు చెప్పి, ఇది కాదని చెప్పి మొత్తం ఒక 10 minutes షూటింగ్ ఆపి రావు రమేష్ గారిని సార్ ఒక 10 minutes కూర్చోండి సార్ అని రామచంద్రపురం కోటలో చేసామండి అది. సో నేను బయటికి వెళ్ళిపోయి ఆ టేబుల్ వేయించుకుని తలుపులు వేసి ఎవరిని రావద్దని చెప్పి ఒక 15 minutesలో ఆ సీన్ రాసి వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ చేత మొత్తం చేంజ్ చేసి మా రైటర్కి సీన్ ఇచ్చి ఏమైనా కరెక్షన్లు అవి ఉంటాయి చూడని చెప్పి చేసిన సీన్ అండి అది. రావు రమేష్ గారు కూడా చాలాసార్లు రిహార్సల్ చేశారు. అంటే మాడ్యులేషన్ ఎలా చెప్పనా జై, ఇంకో ఇలా చెప్పనా అని ఒకసారి, లేదు ఇలా చెప్పనా న్యాచురల్గా ఇలా చెప్పనా అని ఆయన కూడా చేసి చూపించారు. సో మాకు కావాల్సింది ఒకటి అనుకున్నాము, ఆయన టక్ చేశారు. జస్ట్ 1 hourలో సీన్ తీసి. ఆ సీన్ ఎంత సక్సెస్ అంటే ఫస్ట్ 10 days అలా డైలాగులు ఎవరికి వినిపించలేదు. అవును, నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఎందుకంటే ఆ డైలాగ్ స్టార్ట్ అవ్వగానే జనాల కేకలు అరుపులు. అవును, అంటే నీలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, వీధి చివరి ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, కాలేజీలో ఒకడు, అమ్మమ్మ ఊర్లో ఒకడు, నానమ్మ ఊర్లో ఇంకొకడు, చివరికి పెళ్ళాడడానికి ఏమో ఇంకోటి కావాలి. వీళ్ళందరిలో సిన్సియర్గా ప్రేమించేవాడు ఒక్కడైనా ఉంటాడు. మన ఇద్దరు దరిద్రానికి ఆడు మనకే దొరికాడు, మన ఇద్దరు కర్మకాలి ఆడు మనకే దొరికాడు. ఏంటి అన్నీ చేస్తున్నారు మీరు, చాలా చిన్న తప్పులే కదా అని చేసేవి రేపొద్దున చాలా పెద్దవి అయిపోయి లైఫ్ లాంగ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మిమ్మల్నే కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను కూడా అవి వెంటాడుతూ ఉంటాయి. ఊరందరూ అనుకుంటున్నారు
వాడు అన్ని చేస్తున్నా సరే ఆ శివగాన్ని ఎందుకు ఏమనట్లేదురా అని వాళ్ళకేం తెలుసు తప్పు చేసింది నా కూతురని అనేటప్పటికి అమ్మాయి షాక్, అంటే ఇదంతా మా నాన్నకి తెలుసా అని. తప్పు చేసింది నా కూతురు, ఏమన్నా అన్నకానించాడు ఇవన్నీ ఏ పోస్టర్లు అంటింతాడో ఇవన్నీ భయం, ఒక తండ్రిగా భయం. తండ్రి స్థానంలో ఉండి ఆ రోజు మహేష్ మరి అంటే అమ్మాయి అడుగుతుంది, మీరు అన్నీ తెలిసినోడు నువ్వు నాకు మహేష్కి ఇచ్చేందుకు పెళ్లి చేసావు అంటే, నీ అమ్మ స్వార్థమే. నేనే కాదు ప్రతి తండ్రి స్వార్థం. వీడు బెటరా ఆడు బెటరా అని ఆ రోజు నేను చూసుకున్నాను, వాడే బెటర్ అనిపించింది, ఆడికిచ్చి పెళ్లి చేశాను. అంటే నువ్వేమి కాదులే మహేష్ని నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటే అడుక్కు తినేదానా నువ్వు మేనేజ్ చేసుకునేది ఏంటే మీ అమ్మ అని చెప్పి డైలాగులు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్. సో అది అండర్ బ్యూటిఫుల్ సీక్వెన్స్ నాకు అనిపించింది. వీడికి ఇన్ఫర్మేషన్ తెలిసాక, అంటే పెళ్ళి జరుగుతుంది సంథింగ్ అని తెలిసినప్పుడు, వీడు ప్యాడీ ఫీల్డ్స్లో డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి సంథింగ్ కృష్ణారావు అన్న అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి అమ్మాయి ఇంటికి ట్రావెల్ స్లో మోషన్లో పిక్చరైజ్ చేయటం అనేది యాక్చువల్లీ నేను ఇది వద్దన్నారు. అసలు సాంగ్ అంతా రన్నింగ్ ఏంటి, అసలు అక్కడ సాంగ్ ఏంటి, సాంగ్ ఏంటి అక్కడ పరిగెడతా ఉంటే సాంగ్ ఏంటి అసలు. అది బోర్ కొడుతుంది ఆడియన్కి, వద్దు అంటే లేదు కావాలి. ఆ సాంగ్ నాగార్జున గారు నన్ను ఒకసారి పిలిచి వెళ్ళినప్పుడు ఆయన ఫోన్లో చూపించారు. నేను ఆ సాంగే వింటున్నాను ప్రతిరోజు. రుధిరం మరిగి అక్కడ కూడా కాన్సెప్ట్ ఉంది. వీడు పరిగెడుతుంటే ఒక థర్డ్ పర్సన్ ఫిమేల్ వాయిస్లో అడుగుతుంది, ఏమైంది నువ్వు అలా పరిగెడుతున్నావు. 2 వాయిస్లు ఉంటాయి అందులో. అవునవును. కళ్ళల్లో రక్తం కనిపిస్తుంది, నీ కళ్ళల్లో నీ గుండెల్లో మంట కనిపిస్తుంది, ఎందుకు పరిగెడుతున్నావు ఏమైంది అని ఆడియన్ అడుగుతున్నాడు ఫిమేల్ వాయిస్లో. దానికి హీరో క్యారెక్టర్ సమాధానం చెప్తుంది, రుధిరం మరిగి ఉన్నాను నేను, నాకేం అర్థం కావట్లేదు, రేపు అనేది ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న సెన్స్లో దానికి సమాధానం అవుతుంది. కొంచెం పొయిటిక్గా ఉంటుంది. అది ఫుల్గా అర్థమైతే మళ్ళీ సినిమా అర్థమైపోద్ది, కొంచెం పొయిటిక్గా ఉంటుంది. సో దాన్ని చేసుకుంటూ ఆ హీరో క్యారెక్టర్ దానికి సమాధానం చెప్తూ ఉన్నట్టు ఆ రన్నింగ్లో మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం, అక్కడ బైక్ షాట్ అంటే బైక్ మొత్తం పోయింది అక్కడ అంతా, అది కూడా చూపించి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తేనే ఇంటి దగ్గర పెళ్లి చూపు అని. సో ఈవెన్ లిరిక్స్లో కూడా చెప్పకుండా చెప్పటం అనేది జరిగింది కొన్ని. సో అదిరే హృదయం సాంగ్లో నీ తలపుల ఒడిలో సుడిగాలిలో అని వచ్చి కడతేరన అని ఉంది. ఈవెన్ పిల్లారా సాంగ్లో కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించన రక్తమందారాలతో. సో ఇవన్నీ కూడా అండి లిరిక్ రైటర్స్ అంటే నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారన్న దాని మీద ఉంటున్నాను. ఇదే అని కాదు, ఎనీ సాంగ్. అదిరే హృదయం అని శ్రీమన్ గారు రాశారు, అదిరే హృదయం అనేది చైతన్య ప్రసాద్ గారు రాశారు. అలాగే పిల్లారా కూడా చైతన్య ప్రసాద్ గారు రాశారు. నేను వాళ్ళకి చెప్తున్నప్పుడు ఎలా 1-10 చెప్తా ఉండేవాడిని, అజయ్ ఇంక చాలు నాకు మొత్తం అర్థమైపోయింది, అసలు ఇంకే మేము ఆడవట్లేదు అంతే, నువ్వు చెప్పిన దానికి మాకు అర్థమైపోయింది, నేను రాస్తాను కదా అని చైతన్య ప్రసాద్ గారు పిల్లారా రాసిచ్చారు. పిల్లారా ఫాస్ట్ బీట్లో ఉండే సాంగ్, కానీ ప్రతి లైను ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉంటుంది. అంటే ఒక ఎంత ఆ పెయిన్ ఉంటుంది చూసారా హీరోకి, అది మొత్తం తెలుస్తుంది మీకు. ఇదే ఎందుకు ఎక్కడ గుండె కోసి నాకు నేను అది ఒక్కటే చూసి నేను మొత్తం లిరిక్ నోకే చేస్తాను. అంటే ఎంత పెయినో చూడండి, అంటే ఆయన ఎంత డెప్త్కి వెళ్ళి రాసాడు అసలు. అంటే నేను ఎంత ఫీల్ అయ్యి నేను అది రాసుకున్నానో నా మీద ఎక్కువ ఫీల్ అయిపోయాడు ఆయన, నా మీద ఎక్కువ ఫీల్ అయిపోయి అది పిల్లారా సాంగ్ రాశాడు ఈరోజు. అసలు అట్లా అంటే ఇంకా ట్రెండ్ సెటర్ కాదు కదా, ఇంక అసలు దానికన్నా ఎక్కువ ఒక 20-30 సంవత్సరాలు గుర్తుండిపోయే పాట అంటున్నారు అందరూ. అది ఇది వరకు మేము కీరవాణి గారి సాంగ్స్ ఇప్పటికీ పాడుకుంటూ ఉంటాం కొన్ని. అలాగే ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా నీ సాంగ్ వస్తూ ఉంటుంది ఇది పిల్లారా అని అంటుంటే, సో క్రెడిట్ అంతా కూడా చైతన్య అండ్ చైతన్య ప్రసాద్, లిరిక్ రైటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. చైతన్య భరద్వాజ్ అండ్ చైతన్య ప్రసాద్. అందులో బ్యూటిఫుల్ లైన్ ఏంటంటే, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. సో అది ఫస్ట్ విన్నప్పుడు ఎవరికీ తెలియదు అసలు, ఫైనల్గా సినిమా చూస్తే కానీ
హౌ ద లిరిసిస్ట్ అలాగే మబ్బుల్లోన వాన విలువ స్టార్టింగ్ కూడా నాకు ఇప్పటికీ నా ఫోన్లో ఉన్నాయి. 6 ఆప్షన్లు పంపారు ఆయన పల్లవి. అందులో నాకు ఇది నచ్చి మబ్బుల్లోన వాన విలువ ఇది నాకు అన్నీ అంటే గుర్తు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మర్చిపోదాం అనుకున్నా ఇంకా మర్చిపోలేకపోతున్నాం కదా. ఇప్పుడు కొన్ని ఆఫ్ బీట్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఏదైనా రెడీ. మీరు అడవి సినిమా చూశాక థియేటర్ నుంచి బయటకు వచ్చి ఆర్జీవి గారి నెంబర్ పట్టుకుని ఆయనకి ఏం మెసేజ్ చేశారు? మీకు ఎవరు చెప్పారు ఇది? నేను చెప్పాను ఎప్పుడన్నా? ఎవరన్నా చెప్పారా? యాక్చువల్లీ అది పెద్ద స్టోరీ అనేది. వర్మ గారికి మేము అంటే విపరీతమైన అభిమాని నేను. అంటే నాకన్నా పిచ్చోళ్ళు ఉన్నారు ఆయన అభిమానించేవాళ్ళు. సార్ నేను ఊళ్ళో ఉన్నానండి అప్పుడు ఆత్రేయపురంలో. అడవి అనే సినిమా రిలీజ్ కాబోతుంది, డబ్బులు లేవు దగ్గర. సో ఆ సినిమా కూడా ఎక్కడో మనకి మండపేటలో ఇచ్చాడు. మాకు బాగా దూరం. మేము ఎప్పుడైనా సినిమా చూడాలంటే రావులపాలెం, రాజమండ్రి వెళ్తాం. మండపేట అనేది ఇంకా దూరం. సో అక్కడ ఇచ్చాడు సినిమా. ఎలాగా నైట్ వెళ్ళాలి అని చెప్పి బైకులు, 2 బైకుల మీద నలుగురు, ఆ 2 బైకులు సంపాదించడానికి నానా కష్టాలు పడి, నలుగురు వెళ్ళడానికి 500 సంపాదించడానికి నానా కష్టాలు పడి. ఎందుకు ఎన్ని కష్టాలు అంటే ఆయన సినిమా అడవి అనే సినిమా చూడడానికి. ఏది సెకండ్ షోకి బయలుదేరుతూ కొంచెం వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ చూస్తే బ్లాక్ అమ్ముతున్నారు. ఫస్ట్ డే రిలీజ్ ఏమో బ్లాక్ అమ్ముతుంది. అది కూడా ఎక్కడ చుట్టుపక్కల ఇవ్వలేదు అక్కడ. సో బ్లాక్లో డబ్బులు లేవు. సో మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి ఏది 20 రూపాయల టికెట్ని మేము 400 కొనుక్కుని మొత్తానికి సినిమా చూసామండి. సినిమా చూస్తే అది ఒక రకంగా ఉంది. డిసప్పాయింట్ చేశాడు ఆయన బాగా. బాధ ఒక పక్క, అంటే అసంపూర్ణంగా ఉంది అసలు సినిమా. ఏం అర్థం కాలేదంటే మేము ఎంత కష్టపడి వచ్చిన దానికి విలువ లేకుండా పోయింది. ఓ పక్క కోపం ఆయన మీద. సర్లే ఏదో ఒకటి మన మనసే కదా, అంటే ఇష్టమైన డైరెక్టరే కదా, సర్లే అప్పుడప్పుడు ఫ్లాప్లు వస్తూ ఉంటాయని చెప్పి నీరసంగా ఒక పక్క ఆకలి దొబ్బుతుంది. డబ్బులు లేవు నలుగురి దగ్గర, అన్నీ అయిపోయినాయి. నీరసంగా బయలుదేరాం. కరెక్ట్గా మండపేట దాటిన ఒక 5-6 కిలోమీటర్లు వచ్చేటప్పటికి బండి పంచరు. ఒక బండి, ఇంకో బండి మీద నలుగురు వెళ్ళలేము. ఏం చేస్తా ఉన్నప్పుడు దాన్ని నడిపించి 6 కిలోమీటర్లు నడిపించాం. అక్కడి నుంచి ఆలమూరు బ్రిడ్జి మొత్తం అంతా నడిపించుకొస్తే రావులపాలెం వచ్చింది. రావులపాలెంలో బండి పెట్టేసి అక్కడ అసలు నానా కష్టాలు అనమాట. ఇంకో బండి ఉంది కదా ఆల్రెడీ, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి ఊళ్ళో దింపేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. అంటే ఆ వెనక్కి రావడం టైం పడుతుంది చూసి అక్కడ నేను కూర్చొని ఆలోచించాను ఆయన గురించి. అమ్మ ఏంటి ఈ కష్టాలు ఏంటి, ఆ సినిమా బాగుంటే అన్నీ మర్చిపోయి ఉండేవాళ్ళు. అదే పెద్ద తలపోటు రప్పించింది మాకు సినిమా. దానికి మించి తలపోట్లు అసలు. డబ్బులు లేకపోవడం, ఆ బ్లాక్లో కొనుక్కోవడం, అడుక్కుని వెళ్ళడం, డబ్బులు ఆ బైకులు అడుక్కోవడం, ఏదో పెద్ద యుద్ధానికి బయలుదేరినట్టు అడవి అనే సినిమాకి మేము బయలుదేరి వెళ్ళడం. వచ్చేటప్పుడు ఆ దరిద్రంలో బండి పంచి రావడం, 6 కిలోమీటర్లు దాన్ని నడిపించడం, మిడ్ నైట్ రావులపాలెంలో ఒక్కడే బండి దగ్గర కూర్చుని ఉండడం. వాడు ఇంకో బండి అతను ఇద్దరిని దింపేసి మళ్ళీ నా గురించి వచ్చాడు వెనక్కి. వచ్చి వెళ్తుంటే ఇంకా నాకు చిరాకు దొబ్బి వైన్ షాపు మా ఫ్రెండ్ అదే లేపి, అబ్బాయి రేపు డబ్బులు ఇస్తామని చెప్పి 2 బీర్లు కొనుక్కుని, ఆ లాకులు ఉంది మా ఊర్లో బాగా స్పాట్, అది జంట లాకులు వాటర్ పొంగుతా ఉంది. ఆ రెండు వాటర్ అటు ఇటు ఉంటే మధ్యలో గోడ ఉంది. ఆ గోడ మీదకి ఎవరు ఎక్కరు, భయం వాళ్ళకి, అంటే వాటర్ ఫుల్గా ఉన్నాడు. మాకంటే అలవాటు కాబట్టి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని బీర్ తాగుతూ. అప్పటికి నా దగ్గర ఆర్జీవి నెంబర్ ఉంది. నేను అప్పటికి ఇండస్ట్రీకి వచ్చాను. నాకు ఈశ్వర్ అని అతని దగ్గర నెంబర్ ఉంటే నేను అతనికి తెలియకుండా ఆర్జీవి నెంబర్ నా దగ్గర పెట్టుకున్నా. ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను ఆర్జీవికి, సార్ మీరు గొప్ప, ఆర్ నారాయణమూర్తి గొప్ప అని. ఇదే మెసేజ్ పెట్టాను. అతను హూ ఆర్ యూ అని పెట్టాడు. ఐ ఆమ్ యువర్ ఫ్యాన్, నేను అడవి సినిమా చూశాను, చాలా హర్ట్ అయ్యాను, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు గొప్ప, ఆర్ నారాయణమూర్తి గారు గొప్ప అంతే. నా నెంబర్ బ్లాక్ చేసి, అంటే ఆ పెయిన్లోంచి వచ్చిన క్వశ్చన్ అది, నెంబర్ బ్లాక్ చేస్తాడు. అయిపోయింది. సరే ఇంటికి వెళ్ళి పడుకున్నాం. తర్వాత చాలా రోజులకి ఆయన దగ్గరే జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఆయన దగ్గరే చేయాల్సి వచ్చింది. చందు అని చెప్పి ఈ విషయం చందుకు చెప్పాను.
ఆ మాటలు ఆయన దగ్గర చేస్తున్న టైంలో సీఈఓ అతను మొన్నటి వరకు. అతనికి చెప్తే అతను కిల్లింగ్ వీరప్పటి జరిగినప్పుడు ఆర్జీవీకి చెప్పేశాడు. చెప్పేస్తే నన్ను ఆయన మెసేజ్ పెట్టాడు మిడ్ నైట్ కూడా కదా 11 ఆ టైంకి. ఎక్కడున్నావు? సరే హోటల్లో ఉన్నాను, బెంగళూరులో ఉన్నమాట అప్పుడు అందరూ షూటింగ్. హోటల్లో ఉంటే సార్ మీ ఊరు ఏ ఊరో చెప్పాడు. ఎందుకు సార్ అని. ఒకసారి నేను మీ పేరెంట్స్కి నీ గురించి చెప్పాలి, నీ తెలివితేటల గురించి చెప్పాలి అని. నేను వెంటనే మెసేజ్ పెట్టేసాను. మెసేజ్ పెడితే ఆయనకి గుర్తున్నా లేవో కానీ నాకు గుర్తున్నాయి. మెసేజ్ పెడితే అప్పుడు మేము 2 వీళ్ళు లాగుంటాడు, ఆయన లాగుంటాడు. మెసేజ్లు చేస్తే ఆయన ఏదో ఇంగ్లీష్లో పెట్టాడు, నీకు బుర్రలేదో ఏదో మబ్బు ఫెలో అంటారు ఆ టైప్ ఏదో మెసేజ్ పెట్టాడు. డమ్ ఫెలో అని చెప్పి మెసేజ్ పెట్టాడు. మనకు పూర్తిగా అర్థం కదా, ఏదో పెట్టేళ్ళదు పడుకున్నాం. అంత అది అంటే ఏం లేదంటే బాగా ఇష్టపడిన హీరో సినిమాలు కానీ అవి కానీ ఫ్లాప్ అయితే వచ్చే బాధ ఉంది చూసారా, అది చాలా విపరీతంగా ఉంది. అందులో మేము ఆ రోజు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అడవి అనే సినిమా ఇవ్వలేదు మాకు. సో అది ఇంకా పెయిన్ ఇంకా ఎక్కువైంది. సో దానివల్ల ఇప్పుడు RX 100 చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన అసలు చూసేయడో చూడలేదో నాకు తెలియదండి. ఆయన అన్నిటికీ చూడకుండా రియాక్షన్ ఇస్తాడు. సో ఆయన కానీ నాకు తెలిసింది ఏంటంటే, నాకు నా సినిమా మార్నింగ్ షోకి వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళకి ఒకటే మెసేజ్లు అంట, ఎంతవరకు అయింది, ఎలా ఉంది, ఆడియన్స్ రియాక్షన్ ఏంటి అని. నాకు ఆవిడ చెప్పారు సినిమా అయ్యే వరకు మెసేజ్లు పెడతానే ఉన్నారంటే. సినిమా వాళ్ళు వెళ్ళిన థియేటర్ లాస్ట్లో ఆ శివ ఫోటో రాగానే అందరూ లేచి క్లాప్స్ కొట్టేసరికి మొత్తం ఆవిడ సూపర్ హిట్ సినిమా అని చెప్పి ఆవిడ మెసేజ్ పెట్టారు. అప్పుడు నాకు మెసేజ్ పెట్టారు, ఇటు కొట్టావని. అది ప్లస్ అది నా ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా ఫస్ట్ ఆయనే షేర్ చేశారు. అంటే ఇప్పుడు ఒకటేంటంటే మేము ఆలోచించేది అంటే తన మైండ్ సెట్తో ఎదుటి వాడిని ఒక్కరిని ప్రభావితం చేసినా అతను నా దృష్టిలో గొప్ప కింద లెక్క. ఎవరైనా సరే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, తర్వాత చిరంజీవి గారు వచ్చారు. ఆయన హీరో అయిన తర్వాత ఎవరైనా హీరో అవ్వచ్చు అని చెప్పి 100 మంది వచ్చి ఉండొచ్చు ఇండస్ట్రీకి. సో చాలామందిని ప్రభావితం చేశారు ఒక చిరంజీవి గారు. ఒక హీరోలో చిరంజీవి గారు ఎలాగో, ఒక డైరెక్టర్లో రామ్ గోపాల్ వర్మ అలాగా. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, వందలు ఉన్నారు. సో అటువంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేయడం, ఆయన అసిస్టెంట్గా పేరు తెచ్చుకోవడం, సక్సెస్ కొట్టడం, ఆర్జీవీ శిష్యుడు సక్సెస్ కొట్టాడు అని చెప్పి బయట అందరూ అనుకోవడం నాకు చాలా హ్యాపీ. సో అది ఎందుకంటే చెప్పే కదా ఇప్పుడు మీకు అడవి సినిమాకి మేము పడిన కష్టాలు. అంటే అటువంటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ ఒకనొక టైంలో అసలు ఆయన తీసిన సినిమాలు కానీ అవన్నీ కల్ట్ సినిమాలు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఆయనలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా తీయటం, అన్ని జానర్స్ ఎప్పుడూ అదే ఎనర్జీ లెవెల్. అంటే నాకు తెలిసి ప్రపంచంలోనే అలాంటి డైరెక్టర్ లేడు నాకు తెలిసి. మేబీ అన్ని ఈవెన్ ఫోన్ కూడా తీసేది. అవును, ఎవరు ఉండుండ్రు. ఆయన కోరిక కూడా అదేనేమో అనిపిస్తుంది నాకు. అంటే సినిమా తీస్తూ చచ్చిపోవాలని చెప్పి ఆయన కోరికంట. అంటే 30 years అయింది ఇప్పుడు డైరెక్టర్ అయ్యి. ఆయన అంటే ప్రొడ్యూస్ చేశాడు చాలా సినిమాలు, వందలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కింద కలుపుకుంటే 100 సినిమాలు ఎప్పుడో దాటేసి ఉంటాయి. ఆయనకి లెక్కాపత్రం ఉండదు, తీస్తానే ఉన్నాడు, ఇప్పుడు కూడా తీస్తానే ఉన్నాడు. సంవత్సరానికి 3-4 సినిమాలు ఏదో ఒకటి, అది ₹1 కోటి సినిమానా, 50 లక్షల సినిమానా, 10 కోట్ల సినిమాని ఏదో ఒకటి తీస్తానే ఉన్నాడు. అందువల్ల నువ్వు యాక్చువల్లీ ఆయన మన ఇండస్ట్రీ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది యాక్చువల్లీ అదృష్టం. అది RX 100 ఫస్ట్ షెడ్యూల్ జరిగింది, అయిపోయింది. థియేటర్లో కొన్ని సీన్స్ తీశారు. సెకండ్ షెడ్యూల్ వచ్చేసరికి థియేటర్కి ఏమైంది? లేదండి, ఇది థియేటర్లో నేను షూటింగ్ స్టార్ట్ చేసిన నా లైఫ్లో ఫస్ట్ డేనే ఆ థియేటర్లో రొమాంటిక్ సీన్ తీశాను. హీరోయిన్లకి రొమాంటిక్ సీన్ అది అయిపోయింది. సో నేను 1 month షెడ్యూల్ చేస్తాం, అయిపోయింది. ఇక్కడ 2 months గ్యాప్ ఇచ్చా హీరో లుక్ అది మారడానికి. ఇక్కడ మా మేనేజర్లు ఏంటి మళ్ళీ లొకేషన్ లిస్ట్ ఇచ్చినప్పుడు అదే థియేటర్లో కొన్ని తీయాలి. ఇంకా మా మేనేజర్లు మిస్కమ్యూనికేషన్ వల్ల ఓకే థియేటర్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేశారు. ఓకే మేము మామూలుగా షూటింగ్కి వెళ్ళిపోతే నేను ఫస్ట్ నేనే థియేటర్ దగ్గరికి వెళ్తే ముందు భాగం అలాగే ఉంది ముందుది. సో మామూలుగా ఫాస్ట్ వెళ్ళిపోయాను.
వెళ్ళి చూస్తే నాకు ఏం అర్థం కాలే, వెనకాల ఏమీ లేదు అసలు, ఓన్లీ ముందు భాగం అంటే ముందు గోడ ఉంది, ఇంక వెనకాల ఏం లేదు. వెనకాల అసలు ఏమీ లేదు, మొత్తం ఇటుకలు గుట్ట. అదేంటిది ఇది అని చెప్పి మా మేనేజర్ని పిలిచి ఏంటంటే అతను చూసి షాక్ అయ్యాడు. అదేంటిది ఇక్కడ ఏ థియేటర్ ఇదేంటి, మీరు ముందు చూసుకోవద్దా, అది ఇది ఏం చేయాలి, థియేటర్ లేదు అని చెప్పి అదంటే షాక్. అంటే ఏంటి అది కొలాప్స్ చేస్తే? కొలాబ్స్ కాదు, మొత్తం పడగొట్టేసి ఇది కొత్తది కడదాం అని చెప్పి పడగొడుతూ ఉన్నారు. ముందుది ఒక్కటి ఇంకా పడగొట్టలే, బయట నుంచి వస్తే ఉన్నట్టే ఉంది అది. సో లోపలికి వెళ్ళిపోయేసరికి లోపల జస్ట్ అది ఎంటర్ అవుతూ ఉంటేనే కనిపించినాయి ఇటుకలు అవంటే, మొత్తం వెనకాల ఏమీ లేదు, మొత్తం కొట్టేసాను. ఇంకప్పుడు తర్వాత వేరే రామచంద్రపురంలోనే దాటేసి మండపేటలో ఒక థియేటరు, ఏదో ఆడు కూడా మా కోసం ఏదో ఉంచినట్టు అక్కడ ఏదో చిన్న సెక్స్ సినిమాలు ఆడుతున్నాయి, అంటే పోర్న్ సినిమాలు పాత అవి ఆడుతున్నాయి. అది బాగా ఓల్డ్ థియేటర్ అనమాట. సో ఇలా 1 వీక్లో వచ్చి చేసుకుంటాం షూటింగ్ అంటే, ఏమో 1 వీక్ ఉంటే వచ్చి చేసుకుంటా అన్నాడు. వాళ్ళు కూడా పడకూడదామని రెడీగా ఉన్నారు థియేటర్. హ్యాపీగా అన్నీ అలా దొరికినాయి, అన్నీ సెట్ అయినాయి, హ్యాపీగా చేసుకున్నాం. నైస్ టాకింగ్ టు యూ అండి. యూ షేర్డ్ సో మెనీ ఇన్సైట్స్. ఓకే, యాస్పైరింగ్ డైరెక్టర్స్కి కానీ రైటర్స్ కానీ ఉపయోగపడే చాలా అంశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.